So, welcome to Center for Social Dialogue. Two lines about Center for Social Dialogue. Center for Social Dialogue is an open platform where you can share a book or an experience or even any serious issue like politics, law, jurisprudence, any aspect concerning the people, society as a whole. Namaste, Rajendra Prasad Reddy garu. సార్ అందరికీ నమస్కారం. నమస్తే 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 సో సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ ఏంటంటే అది ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ గా ఉంచామండి. ఏ ఐడియాలజికల్ బయాస్ అంటూ ప్రత్యేకంగా ఉంచుకోదలుచుకోలేదు. ఇట్ డస్ నాట్ మీన్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ పాలిటిక్స్. వీ హ్యావ్ అవర్ ఓన్ పాలిటిక్స్, బట్ దే ఆర్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది యాక్టివిటీ ఆఫ్ ది సిఎస్డి. సో ఫస్ట్ థింగ్ అది. రెండోది ఏంటంటే మేము చెప్పేది నార్మల్ గా వీ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషన్ వేర్ వీ హ్యావ్ సర్టన్ రైట్స్ రిలేటింగ్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఆ లిమిట్స్ ప్లస్ సర్టన్ లా కూడా ఉంది మనకి. ఏది ఏది మాట్లాడచ్చు, ఏది మాట్లాడకూడదు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఏది మాట్లాడచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 60, సెక్షన్ 66 ఇవన్నీ చాలా ఉన్నాయి. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ అందమైనటువంటి డైలాగ్ కావాలి. అది సమాజానికి కాస్తో కూస్తో ఉపయోగపడాలి. కనీసం ఒక చిన్న కదలికైనా తీసుకురాగలగాలి ఆ మనసులో. ముఖ్యంగా ఐడియా పరంగా చేంజ్ వస్తే అది ఆటోమేటిక్ గా ఎవరి ప్రాక్టీస్ లో వాళ్ళు చూసుకుంటారు. ఇది బేసిక్ ఐడియా. సో ఐ వన్స్ అగైన్ వెల్కమ్ యూ ఆల్ ఫర్ ది సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్. ఇవాళ మనం సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ లో త్రీ ఇంపార్టెంట్ ఏమంటుందంటే మన సెంటర్ ఫర్ సోషల్ డైలాగే ఇంపార్టెంట్ కాదు. దే ఆర్ వెరీ వండర్ఫుల్ యంగ్ పర్సన్స్ హు ఆర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ జాబ్, ఎస్పెషల్లీ రామ్ కిషోర్. శ్రీరామ్ కిషోర్ ఈజ్ వెల్ నోన్ టు ఆల్ ఆఫ్ అస్. ఆయన దాదాపు లిటరరీ పరంగా కొత్తగా ఎంట్రీ అవుతున్నా కానీ ఎన్ని ఎన్ని యాక్టివిటీస్ చేయగలరో ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిటరేచర్ ఈస్ డూయింగ్ ఫర్ మోర్ దెన్ ఎ డికేడ్. He is well known in the center for the mana Tarnaka, Spreading Light Tarnaka, and he is also a well-known writer, a good interviewer, and so many credentials. He is a business analyst, advisor, startup advisor, so many things ఉన్నాయి వారికి. తర్వాత ఇవాళ వారు కాకుండా వారితో పాటు కలిసి ఈ సెషన్ కండక్ట్ చేయడానికి మిస్సెస్ మోహన్ వల్లి జింకాల గారు, అలాగే మిస్సెస్ అరుణ పెనుమంత్ర గారు, మిస్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు, వీళ్ళంతా ఉన్నారు. ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే రామ్ కిషోర్ ఈ మధ్య కాలంలో ఇన్ ద నేమ్ ఆఫ్ నడక దారిలో అనేటువంటి ఒక అంటే రోజు నడుస్తూ తను చూస్తున్న ప్రపంచాన్ని గురించి రోజు రాస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మిగతా యాక్టివిటీ అంతా నడుస్తుంది. ఆయన స్పీకర్స్ ఆర్ అట్ దేర్ లిబర్టీ టు సే వాట్ ఎవర్ దే వాంట్. నవ్ ఐ హ్యాండ్ ఓవర్ ద సెషన్ టు శ్రీరామ్ కిషోర్. కిషోర్, వెల్కమ్ అండ్ టేక్ ఓవర్ ది సెషన్. Thank you, sir. Namaste. It's good to have one great thing ఏంటంటే నేను చేసిన ఒక చిన్న ఇనిషియేటివ్ ఇవాళ అది లిటరేచర్గా మారి ఇలా పరిచయం చేయబడుతుంది అంటే ఇట్స్ క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఫర్ మీ. అండ్ ఆల్సో అది ఎలా ఎలా ఆలోచిస్తున్నారు అని కూడా నాకు తెలుసుకునేదానికి ఈ సందర్భంగా ఒక మంచి అవకాశం. బిఫోర్ ఐ ఇన్వైట్ ద త్రీ స్పీకర్స్ టుడే, ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే సో డైలీ వాకింగ్కి వెళ్తున్న సమయంలో ఐ కమ్ అక్రాస్ కమ్ అక్రాస్ అ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ వాటికి సంబంధించిన విశేషాలని నాకు గుర్తున్నది అనిపించిన అంటే నేను చూసిన పర్స్పెక్టివ్ ఏంటి అని చెబుతూ ఒక దాదాపు ఒక 3-4 నెలలుగా రాసుకున్న కొన్ని బహుశా 110 రోజుల దాకా రాసుకున్న కొన్ని సంగతుల్ని రోజువారీగా రాస్తూ ఒక చిన్న వీడియోతో నేను షూట్ చేసిన ఒక వీడియోతో అటాచ్ చేసి షోకేస్ చేస్తూ వచ్చాను. ఐ థింక్ ఐ నెవర్ థాట్ దట్ అంటే అది 10 మందితో పంచుకుంటూ మొదలెట్టిండేది దాదాపు 100 మంది దాకా పంచుకుంటూ వెళ్ళాను. సో ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ వన్ ఫర్ మీ. అంటే నాకు వచ్చిన తెలుగులో తెలిసిన ఎక్స్ప్రెషన్లో నేను చేసే ప్రయత్నం చేశాను. అది ఏంటి ఆ ప్రయత్నం ఎలా ఉంది అని చెప్పి దాన్ని రెగ్యులర్గా మై ఐ కెన్ కాల్ దమ్ మై ఫ్రెండ్స్.
మోహనవల్లి గారు, షీఈ్ అన్ ఇంగ్లీష్ లెక్చరర్. షీఈ్ ఆల్సో ఎ రైటర్ అండ్ పోయెట్. ఆవిడ కరోనా సమయంలో తన అనుభవాలని అన్నీ కలిపి ఒక కవిత ఇది రాసి కవిత సంకలనం చేశారు. ఆ తర్వాత మనాలి స్మృతిలో అని చెప్పి తను స్టూడెంట్స్తో పాటు మనాలి విజిట్ అయినప్పుడు, ఐ థింక్ ఎన్సిసి క్యాంప్ అనుకుంటాను, అలా విజిట్ అయినప్పుడు ఆ సందర్భంలో ఆ అనుభవాలన్నింటినీ ఒక పుస్తకంగా రాసున్నారు. అండ్ ఇప్పుడు కరెంట్లీ షీజ్ ఇన్ కపుల్ ఆఫ్ అదర్ వర్క్స్. అండ్ చాలా ఆ, ఆ, ఉమ్, ఉమ్, అంటే నేను ఏమీ ఆలోచించడానికి నాకు పెద్దగా తెలియదు అంటూ చాలా గొప్పగా ఆలోచించగలిగిన మనిషి. ఆ, రెండవది, వీ హ్యావ్ అరుణ పెనుమంత్ర గారు. షీ ఈజ్ అన్ ఫిజిక్స్ లెక్చరర్. ఈవిడని నేను ఎలా చూస్తాను అంటే, షీ హాస్ బీన్ సో ఆర్డెంట్ ఫ్యాన్ ఆఫ్ మై రైటింగ్స్. అంటే నేను ముందు ఒకటి మ్యూజిక్ సిరీస్ ఒకటి పంచుకున్నాను. ఆ తర్వాత దెన్ వెంట ఆన్ టు డూ సంథింగ్ కాల్డ్ కథాతోగం. అంటే నేను చదివిన నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన కథల్ని రాస్తూ so in that sense, uh, she was something interestingly, ఒక 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 కంటిన్యూస్ ఫాలోయింగ్లో నాకు ఒక విషయం చెప్పేవారు. నేను ఇలా సిరీస్ చేస్తూ ఆపేసిన ప్రతిసారి ఆవిడ ఒక మాట అనేవారు: నేను ఇప్పుడే అలవాటు పడుతున్నానండి, మీరు అంత లోపల మీరు దీన్ని ఆపేశారు, మళ్ళీ మీరు ఎప్పుడు ఏది స్టార్ట్ చేస్తారో అన్న ఒక కుతూహలం ఉంది. ఐల్ బి వెయిటింగ్ ఫర్ దట్ అని. ఎలా ఇప్పుడు నా రోజు గడపాలో ఉదయాన్నే రోజు మీరు ఇచ్చే ఇనిషియేటివ్స్తో నేను చదువుతూ వింటూ వచ్చాను అని చెప్తూ అలా పరిచయం అయ్యారు. అండ్ త్రీ, మనందరికీ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్కి బాగా పరిచయమైన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ రెడ్డి చెట్ల. I, uh, I would like to say a very novel person in my life. ఇలా ఇలా ఆలోచించగలరు, ఇలా రాయగలరు అని అని తెలుసుకున్న ఒక సూపర్ హ్యూమన్ ఎనర్జెటిక్ వ్యక్తి అంటే నేను చూసిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్. ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ అస్, వెరీ టఫ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ అస్. ఇస్ నాట్ దట్ ఈజీ. ఆయన అంటుంటారు, మీరు కాదండి కష్టపడాల్సింది, బీయింగ్ రాజేంద్ర ప్రసాద్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అని ఆయనే చెప్పుకుంటూ ఉంటారు. సో దట్స్ హౌ ది ప్రాసెస్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ టుడే వీఆర్ హియర్ టు ప్రజెంట్ మోహన్వల్లి గారితో మొదలెడతాము. మోహన్వల్లి గారి తర్వాత అరుణ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు. వాళ్ళు నడకదారిలో అన్న నా ఒక స్ట్రీట్ వాక్వే స్క్రిబ్లింగ్స్ అన్నాను దీన్ని నేను. స్ట్రీట్ స్క్రిబ్లింగ్స్ అని కూడా అన్నాను. సో దాన్ని వాళ్ళు ఎలా చూశారు, వాళ్ళ పర్స్పెక్టివ్స్ ఏంటి దీని మీద అన్నది ఇక్కడ పరిచయం చేసే ప్రయత్నం చేస్తాము. మోహన్వల్లి గారు, యా ప్లీజ్ గో అహెడ్. Good evening, everyone. I am glad to see many of you here today after a long time, especially Sudhimati Garu and Raghu Kumar Garu. I hope you are all doing well wherever you are. Today we are here to discuss and share thoughts on Sri Ramakishore's Walkway Scribblings. And I have been a regular follower of his intriguing notes and observations. Excuse me. And I am eager to learn more about his unique routine. Actually, his routine isn't just a routine, it's something captivating that sparks curiosity. So, thank you, Center for Social Dialogue platform, for giving me such a wonderful opportunity. So, I am here to take only 10 to 15 minutes today to share my thoughts on walkway scribblings. నిజానికి ఫిబ్రవరి 11, 2024లో దారి రమ్మంటోంది, చలి కౌగిలించుకుంటోంది, గాలి పిల్లగాలి అనుకోమంటోంది, కూరగాయల బండి ఆదివారం డుగుడుగుమంటూ వెళ్తోంది,
అంటూ మొదలెట్టి ఇక చూసింది చాలు, ఇంటికెళ్ళమంటోంది సమయం అంటూ దాన్ని ముగించారనమాట. నడకదారిలో శీర్షికతో కవిత కనిపించేసరికి ఇలాగా అదే అరే రామ్ గారు కొత్తగా మొదలెట్టారు, పాటలైపోయాయి, కథలైపోయాయి. ఆ తర్వాత ఇది నడకదారిలో టైటిల్ చూడగానే చాలా వినూత్నంగా అనిపించింది. సాహిత్యాన్ని ఇలా కూడా ఆదరించవచ్చని తోచింది. అందుకే క్రమం తప్పకుండా ప్రతిరోజు చదివేదానిని. ఏదైనా ఒక రోజు జాప్యమైన లేదా మర్చిపోయిన కారణం తెలుసుకునేదాన్ని. అప్పుడు మాత్రం జస్ట్ చదవడంతోటే ఆపేశాను. తక్కువగా స్పందించాను. అందుకే ఇప్పుడు మళ్ళీ నాకు స్పందించే అవకాశం లభించింది. అబ్జర్వేషన్ ఈజ్ నాట్ జస్ట్ సీయింగ్, ఇట్స్ అ ఫీలింగ్, లిసనింగ్ అండ్ బీయింగ్ క్యూరియస్ అబౌట్ ద వరల్డ్ అరౌండ్ యూ. మనం అందరూ కూడా నడుస్తాం, చుట్టూ పరిశీలిస్తాం, ఒక్కోసారి స్పందిస్తాం. కానీ ఇలా క్రమం తప్పకుండా ఒక పద్ధతిగా నడకకు అక్షర రూపం కల్పించి ఆ నడక దారిని పదిలపరచడం అనేది నిజంగా చాలా అద్భుతమైన విషయం. ఆకాశంలో సూర్యచంద్రుల మొదలు చెట్ల కొమ్మలపై పక్షులు, మున్సిపాలిటీ వారు, దారిలో సిగరెట్టు కాల్చేవారు, ముగ్గులేస్తూ ముంగురులు సవరించుకునేవారు. ఘంటసాల భగవద్గీత అంటారు, అంతలోనే మైకేల్ డగ్లస్ అంటూ హాలీవుడ్ గాయకులను గుర్తు చేసుకుంటారు. అండ్ ఇట్స్ లైక్ ఏ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్. Whatever he felt during his morning walks, he captured and preserved in his scribblings. Who knows? In the future, such walks and footpaths might disappear, making writings like these seem unique and invaluable to future generations as well. రామ్ గారు తన నడకదారిలో జరిగే కథలన్నీ మాకు చెబుతుండడం వలన అప్పుడప్పుడు తనతో నడుస్తున్నట్టు కూడా తోచేది. నాకైతే మొదటిది చదవగానే కొత్తగా అనిపించి నేను కూడా రాద్దాం అనుకున్నాను. చాలా సార్లు ఉదయం నడుస్తున్నప్పుడు, సాయంత్రం నడుస్తున్నప్పుడు చుట్టూ ప్రత్యేకంగా పరిశీలించదాన్ని. ఏదైనా నా మనసుకు ఆకట్టుకొని అక్షరం అవుతుందేమో అని. కానీ లాభం లేదు. రామ్ గారు ప్రతిరోజు ఎలా రాయగలుగుతున్నారోనని ఆశ్చర్యం వేసేది. ఫిబ్రవరిలో మొదలెట్టింది దాదాపు ఈ నెల వరకు కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 100 పైన రాశారు. సో చాలా ఆశ్చర్యం అనిపించేది. ప్రతిరోజు ఎలా రాయగలుగుతున్నారు. ఒక రోజు నేను రాద్దామని ప్రయత్నించాను. మొదటి రోజు అనుకున్నాను మనసులో రాద్దామని. కానీ ఏదో ఒక్కసారిగా ప్రయత్నం చేస్తున్నట్టున్నాను, అంతే. ఒకటి రాయగలిగినట్టున్నాను. ఇకపోతే మీకు ఉదాహరణకు కొన్ని చెప్తాను. ఆ ఒక తాళం వేసిన ఇంటిని చూపిస్తూ తను అంటారు, ఊరెళ్లడంతో ఇల్లు బెంగెట్టుకున్నట్టు నిశ్శబ్దంగా ఉంది. తాళం మీసం మెలోస్తోంది. తోరణం అలంకారం వీడి అలక చెందినట్టుంది. కిటికీ తెరవక ఇల్లు జైలేనట్టుంది. ముంగిట ముగ్గు లేక మౌనం పిచ్చి గీతలు వేస్తోంది. కదులుతున్న కర్టన్ జరిపి తలుపు ఓరకంట ఎదురు చూస్తోంది. ఆ అరుగు మీద బాతాకానీలకు ఊసే లేదని గాలి సెలవన్నట్టుంది. వీటితో ఇంటికి బంధం, ఇంటికి మనిషికి అందం అంటూ ఒక చిన్న తాళం వేసిన ఇంటిని చూపిస్తూ తన ఇంత చక్కగా ఆ మనోభావాలను రాశారన్నమాట. నడకతో పొందనిది లేదనిపిస్తుంది. స్వాతంత్రం సాధన, రాజకీయ పదవులు, ప్రచారాలు, పోరాటాలు, ఆరోగ్యం, ఇలా ఎన్నో అంటూనే రామ్ గారు సాహిత్యాన్ని కూడా ముడిగట్టారు. కవితకి ప్రాణం పోశారు. ఒక కొత్త ఒరవడికి నాంది పలికారు. నడక శారీరక ఆరోగ్యానికే కాదు, మానసికోల్లాసానికి, సాహిత్యాభిలాష పెంచడానికని కూడా ఈ నడకదారిలో కవితలతో మనకందరికి కూడా చెప్తూ రుజువు చేశారు. అలాగే ఈ రోజు జరిగిన విషయాలను మరుసటి రోజు అంటే తను షేర్ చేసేవాళ్ళు అనుకుంటాను బహుశా. షేర్ చేసినప్పుడు ఆ వీధిలో వాళ్ళు ఆ వాకింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ మళ్ళీ కబుర్లు కలిపి
అందరూ చిరునవ్వుతో తను పలకరించడం, ఆ పలకరించిన దాన్ని మళ్ళీ తను రాయడం. సో నాకు ఎలా అనిపించిందంటే ఆ, తను ఒక మంచిగా ఆలోచిస్తూ తన చుట్టూ కూడా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ని తను క్రియేట్ చేయడము చాలా మంచిగా అనిపించింది. నిజంగా అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం చాలా బాగుంటుంది కదా. ఇంకా ఇంకా అంటారు, ఆ నన్ను నింపుకున్న నిస్పృహల నగరాన్ని కప్పుకున్న చీకటి వెలుతురు పొమ్మన్నా పోవటం లేదేమో. అంటే వేకువనే మొదలెడతారు వాకింగ్. ఇంకా ఆ చీకటి రేఖలు తొలగకనే డ్యూటీ మారుతూ ఇద్దరు మౌనంగా అలిగి ఏవో సంభాషించుకుంటున్నారు. ఒకవైపు ప్రకృతిని, మరోవైపు మానసిక సంఘర్షణని, ఇంకోవైపు చుట్టూ మనుషుల పరిశీలన, అన్నీ మేళవించి ఈ నడకదారి సాగిందనే చెప్పాలి. అప్పుడే ఏదో తెలుసుకున్నట్టు, చెట్టు మీద పిట్ట ఎగిరిపోయినట్టు అంటూ పిట్టలు, జంతువులు కూడా కవిత్వంలో భాగంగానే ఉన్నాయి. ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే, చీకటి వెలుగు కలిసి ఉంది ఆకాశం, తంగం అంటే తమిళంలో బంగారం, ఏదో గుర్తొచ్చింది కూచుండిపోయాను, అచ్చన్ అంటే మలయాళంలో నాన్న అని అర్థం, క్వామ్స్ అంటే ఇంగ్లీష్లో అసంతృప్తితో నిండిన సందేహం, అవి నాకెప్పుడూ లేవు, దాచుకున్నవన్నీ దోచుకోబడతాయి, రాజకీయం మన నైజం. అబ్రహం లింకన్, నాకు ఒక ప్రత్యేక వ్యక్తి, ఆదివారం కదా, కోడి చేప మేక అని అన్నీ బిక్కుబిక్కుమంటున్నాయి. ఐడ్స్ ఆఫ్ మార్చ్ అంటే మార్చి 15, జూలియస్ సీజర్ హత్య చేయబడ్డ రోజు. మొండిని ఛేదించడం మహా కష్టమైన ప్రక్రియ. మై ఆటోబయోగ్రఫీ, చార్లీ చాప్లిన్ రాసిన నేను చదివిన గొప్ప పుస్తకం. మనసును పిండేసే కట్టిపడేసే జీవితం మాత్రమే కాదు, సినిమా డైరెక్టర్లు, రచయితలు, హాలీవుడ్ నటులు, గాయకులు, తెలుగు సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం, అంతర్మథనం, అభిప్రాయాలు, అనుమానాలు, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని విషయాలు నడకదారిలో మనతో పంచుకున్నారు, మనకు పరిచయం చేశారు, ఆలోచింపజేశారు. ఒక్కొక్క రోజు ఒక తమిళ పదాన్ని, ఒక మలయాళ పదాన్ని, అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాలు, ఆ ఇంకా వాక్యాలు, ఇంకా చెప్పాలంటే పుస్తకాలు, రచయితలు, చాలా విషయాలన్నమాట. తనకు ఆ దారిలో నడిచేటప్పుడు తనకి ఏమేమి గుర్తుకొస్తాయో అవన్నీ కూడాను ఒక చక్కగా అక్షరాల రూపంలో పొందుపరిచి నడకదారిలో అంటూ మనకు అందించారు. ఇంకా ఈ భావాల సంగతి సరే, సమయం సంగతి ఏంటి అంటూ మధ్యలో ఆపేస్తారు. అది నాకు బాగా నచ్చిన లాస్ట్ లైన్ అన్నమాట. ప్రతిసారి అలాగే అంటారు, ఇక చూసింది చాలు వెళ్ళమంటోంది సమయం అని. భావాలు ఇలా తను పంచుకుంటూ పోతూ ఉంటారు, రాసుకుంటూ ఉంటారేమో. భావాల సంగతి సరే, సమయం సంగతి ఏంటి, ఇంకా ఆపు అన్నట్టు అనేసి మధ్యలో ఆపేస్తారు. ఇంకా మనం ఏం చేస్తాం, రేపు ఏం చెప్తారా అనేసి పాఠకులు ఎదురు చూసేలా ఒక క్యూరియాసిటీని కూడా తను క్రియేట్ చేస్తారు తన రాతల్లో. చెప్పాలనుకున్న భావాలను, అభిప్రాయాలను, ఆలోచనలను నిక్కచ్చిగా చెబుతూ నడక సాగించారు. ఏం చెప్పాలనుకున్నారు, అది మంచి చెడు, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, చెప్పచ్చా చెప్పకూడదా అలాంటిది ఏమీ ఉండదు. దానికి ఏది చెప్పాలనిపిస్తే ఆ రోజు తన ఆలోచనలో ఏది మెదిలితే, తను ఏది చూస్తే ఆ దానిని ఆ అక్షర రూపం కల్పించి అలా రాసేశారు. నడకకు సాహిత్యాన్ని జతకట్టి ఒక కొత్త ఒరవడి సృష్టించడమే కాదు, తనకున్న అపారమైన జ్ఞాన సంపదను, అనుభవాల రుచిని పరిచయం చేసి ఎవరికి నచ్చింది వారు మెచ్చేలా. చదువుకున్నప్పుడు ఎవరికి ఏది నచ్చితే అది కొంచెం ఆస్వాదించవచ్చు, నచ్చలేదా నెక్స్ట్ డే కోసం ఎదురు చూడవచ్చు. అలా ఒక విభిన్న శైలిని తను ప్రదర్శించారు తన నడకదారిలో. అండ్ అక్షరాలను, భావాలను అందంగా పొదిగి ఆ నడకదారిలో తను నడుస్తూ మనల్ని నడిపించి ముగించిన పాఠకుడి ఆసక్తిని రగిలించేలా చేశారు.
ఈ నడకదారిలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఎన్ని అంటే అసలు ఏదేదో విషయాలు గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమన్నంత ఆ విషయాలను మనతో 100 రోజులు పైన మనకు ప్రతిరోజు వీటిని నడకదారిలో షేర్ చేశారు. ఈ ఆలోచన అయితే నాకు చాలా కొత్తగా ఆ సృజనాత్మక తను రచయిత, తనకు ఆ సాహిత్యాభిమాని అని నాకు తెలుసు. బట్ తన ఈ నడక అనేది తను ఒక కవిగా నిలబెట్టే స్థాయికి తను తీసుకొచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. సమయం ఇక్కడ నన్ను కూడా ఆపేయమంటోంది. ఇంతటితో ఆ ముగిస్తాను ఇవాళకి నేను. థ్యాంక్ యూ. Yeah, it's an interesting way that you have put. I'll share some of my thoughts later. Andaru ఓకే ఓకే రామ్ గారు. ఓకే, Thank you, thank you. I welcome Aruna Garu to have Aruna Penumantra Garu to have our word. మీ పర్స్పెక్టివ్ షేర్ చేయండి అండి. చెప్పినట్టు అరుణ గారు షీఈ్ అ ఫిజిక్స్ లెక్చరర్. నౌ షీఈ్ ఇన్ వరంగల్ అనుకుంటాను. సో ప్లీజ్ గో హెడ్ అండి. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం అండ్ శుభ సాయంత్రం. అసలు ఫస్ట్ రామ్ గారికి ధన్యవాదాలు, ఎందుకంటే టు చూస్ మీ యాజ్ వన్ ఆఫ్ ద స్పీకర్. యాక్చువల్ గా రైటప్స్ మీద అభిప్రాయం చెప్పండి ఇలా ఉంది అని అనగానే ఓకే అంటే నేను ఇమీడియట్ గా ఓకే అని చెప్పేసాను అనమాట. ఎందుకంటే చాలా సార్లు అనుకున్నాను ఇది సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ అనేసి. సో ఏదో సరే చెప్దాము అనేసి అనిపించింది. ఈయన ఈ నడకదారి అంతకుముందు ఈ కథలు చెప్పారు, తర్వాత పాటలు, ఇవన్నీ కూడా నేను రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉన్నాను. అయితే ఇక్కడ ఈ నడకదారిలో వచ్చినప్పుడు ఎలా అనిపించింది అంటే, ఇవి ఒక అక్షరాల వెల్లువకు సుగంధాల పరిమళాలు అద్దినట్లు అలవోకలుగా సాగే భావ ప్రకటన ప్రవాహానికి చిరునామా మన రామ్ గారి నడకదారిలో. సో తన అనుభవాలను, అనుభూతులను నిస్సంకోచంగా పదబంధం చేసి మన కళ్ళ ముందు ఉంచుతారు. సో జనరల్ గా ఎవ్వరము కించిత్ కూడా ఆలోచించం కొన్ని విషయాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైలీ వచ్చే పాలవాడు, పాలబ్బాయి, పేపరు అబ్బాయి, ఇలాంటి వీళ్ళని మనం జనరల్ గా పట్టించుకోము. కానీ ఈయన ఈయన రాసే వాటిల్లో వాళ్ళ గురించి వాళ్ళ కళలు నెరవేరాలి అని కూడా కోరుకుంటూ ఉంటారు. అండ్ ఇంకోటి పైకి గుంబనంగా లోపల హడావిడి అలజడి, అది మెట్రో రైలైనా సగటు మనిషి గాథైనా, ఇలా ప్రతిదానికి కూడా ఒక లింకప్ చేసేస్తూ చాలా లౌక్యంగా ముందుకు సాగిపోతూ ఉంటారు ఈయన నడకదారిలో. సో అనిపిస్తుంది అన్నమాట, అంటే ఈ జీవన గమనంలో తనని తాను వెతుక్కుంటూ వెళ్తున్నారేమో అనేసి అనిపిస్తూ ఉంటది. మళ్ళీ కొన్ని ఉంటాయి, కొన్ని లైన్స్, మీ కళ్ళు నెత్తికెక్కాయే అని చారిగారు అంటే, లేదండి కళ్ళద్దాలు మాత్రమే అనే చమత్కారాలు మధ్య మధ్యలో మనకు ఆట విడుపులు అన్నమాట. సో అదే విధంగా ఒక్కోసారి సడన్ గా నాన్న గుర్తుకొచ్చేస్తారు. నాన్న అసలు అంటే ఈయనవి చూసినప్పుడు అనిపిస్తుంది అన్నమాట, నాన్నతో చాలా అంటే చాలా ఆయనకి అవి జనరల్ గా అందరికీ ఉంటాయి, ఈయన ఇంకా ఎక్కువగా ఉన్నాయి అనేసి అనిపిస్తుంది అన్నమాట ఆ ఎఫెక్షన్. సో నాన్న చెయ్యి నా దిండు, పొట్ట నా పరుపు, ఇలా ఇవి చదవంగానే వెంటనే మనకి కూడా ఏమనిపిస్తుంది అంటే చిన్ననాటి నాన్న జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తొచ్చేస్తాయి అన్నమాట. సో ఇమీడియట్ గా మనం కూడా అలా వెళ్ళిపోతాం అన్నమాట. మళ్ళీ ఇంతలో సమయం మళ్ళీ హెచ్చరిచ్చేస్తుంది, ఇలా సాగిపోతుంది ఆ ప్రవాహం. అండ్ ఈ భావాలను అక్షరబద్ధం చేయడం చాలా కష్టమైన ప్రక్రియ. అందులోనూ ఇంత బిజీ జీవితాలలో అది చాలా కష్టం. కానీ దానికోసం సమయం కేటాయించడం అంటే నిజంగా చాలా అంటే చాలా కష్టం. సరే అన్నీ కుదిరాయి, రాద్దాము అని చాలా సార్లు అనిపిస్తుంది.
అలా అనిపించినప్పుడు నేను ముందు అనేసి ఉప్పెనలా చాలా చాలా ఆలోచనలు వచ్చేస్తాయండి. అసలు ఏది ముందు రాయాలో ఏది తర్వాత రాయాలో కూడా తెలియక చివరికి ఆ తెల్ల కాగితం తెల్లబోతుంది. సో రాయడానికి ఇంత ఇంత ప్రయత్నము ఉండాలి. కానీ ఇదేంటని బాబు, ఈయన చూసినవి విన్నవి ఎదురుపడ్డవి ఆ పడకూడనివి ఇలా అన్నిటి మీద పుంకాలుగా రాసి పడేస్తారు. మళ్ళీ దానికో టైటిల్ పెట్టేసి, సో అంతేనా, వాటిని మన మీదకి వదిలేస్తారు. ఇంకోటి ఎలాంటి రెస్పాన్స్ ని కూడా ఆశించరు అన్నమాట. సో అసలు రాయడమే ఒక పెద్ద ప్రహసనం అనుకుంటే ఈయన రాసిన దానికి రెస్పాన్స్ కూడా ఎదురు చూడనమాట. ఎందుకు చెప్తా అంటే, ఎప్పుడైనా చిన్నది ఏదైనా మనం రాసినా లేకపోతే ఏదైనా ప్రతి దానికి రెస్పాన్స్ ఎలా ఉంది అనేసి అనుకుంటాం కదా. సో ఈయనలో అది మాత్రం కనిపించదు. సో అంటే మనకు సామెత గుర్తొస్తుంది ఇలాంటప్పుడు మాట, తాంబూలాలు ఇచ్చేసాను తన్నుకు చావండి అన్నట్లు ఈయన వదిల ఆ భావాల తాకిడి మనని ఆ రోజంతా వెంటాడుతుంది. ఒక్కోసారి అయితే కొన్ని చదివినప్పుడు ఆ అరే కొన్ని చదివినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే నేను కూడా ఇలానే అనుకున్నాను కదా అనేసి అనిపిస్తుంది. ఒక్కోసారి సడన్ గా మనము ఆ చిన్ననాటి జ్ఞాపకాల దొంతరలోకి వెళ్ళిపోతాము. సో ఇలా ఏదైతే ఏంటి రాసి పడేయడం ఈయనకి చాలా సులభం అండి. అది నాకైతే చాలా కష్టము. అండ్ ఈ నడకదారిలో తను చూసిన తన మనసుకు తాకిన భావాల పిల్లగాలులకు ఊసులు అది అంటే నేను కూడా ట్రై చేస్తాను అనమాట, రాద్దాము అనేసి గ్రాంధికంగా. చాలా కష్టమైన పని. తనకి ఎదురొచ్చిన ప్రతి కదలికలకి మాటల మూటలు కట్టి రాసుకున్న తన నడకదారిలో మనతో పంచుకున్నారు. నిజంగా దీనికి ఆయనని అభినందించకుండా ఉండలేకపోతున్నామండి. ఈ నడకదారిలో కొన్ని మచ్చుకు కొన్ని ఉన్నాయి, రాశాను నేను ఆయనవి. ఎలా ఉంటాయంటే, నిశ్శబ్దం అల్లుకున్న వీధి నుండి సంగీత స్వరాలను వినడం. అసలు చాలా చాలా కొత్తగా అనిపిస్తాయి అన్నమాట కొన్ని ఆ లైన్స్ చదివినప్పుడు. ఉదయపు హడావిడి, కుక్కర్ విజిల్ కాడించి జడ అల్లుతూ నెత్తి మీద మొట్టుతూ తన విసుగును పిల్లపై చూపెడుతున్న తల్లి, చివరకు హార్మోన్లు ఎక్కువైన జంట కూడా తన దృష్టి నుండి తప్పించుకోలేక అక్షరమై శాశ్వతమైపోయింది. ఇవేనా? ఒక్కోసారి కొన్ని లైన్స్ ఉంటాయి అన్నమాట. నారింజ నీలం పులుముకున్న ఆకాశం గాయం మాన్పుకుంటుంది. అసలు ఇలా రాయాలి అంటే ఎంతో భావుకత ఉండాలి, అసలు చాలా లోతైన భావం ఉంది. సరే, అసలు నేను కూడా చాలా అంటే ఇది చదివిన తర్వాత నేను కూడా సరే వాకింగ్ అది వెళ్ళినప్పుడు చూసేదాన్ని అనమాట. ఆ ఆకాశం చూసినప్పుడు ఏమన్నా సరే నాకు అనిపిస్తుంది అలాగా అని. అంటే ఒక్కొక్కల దృష్టికోణం ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నమాట. సో అంటే అప్పుడు అనిపించింది అన్నమాట, సో ప్రతిదీ కూడా మన మస్తిష్కంలో జరుగుతున్న మదనానికి దృశ్యారూపమే అనేసి. సో మనం ఏమనుకుంటామో అది అక్కడ కనిపిస్తుంటుంది, అది వచ్చేస్తుంది అన్నమాట. సో అదే కాకుండా ఇంకొన్ని ఉంటాయండి. వైకుంఠ వాహనం నిన్నటి ముస్తాబుతో మౌనంగా చూస్తుంది అని రాసుకున్నారు. సో అంటే ముందు రోజు సంగతులు, ఆయన నిన్నటి రోజు చూసినవన్నీ కూడా ఈ రోజు మళ్ళీ ఆయనకి కొత్తగా కనిపిస్తాయి అనుకుంటా. సో అవన్నీ కూడా మైండ్ లో ప్రాసెస్ అయ్యి తన నడకదారిలో కనబడుతూ అవన్నీ కూడా అక్షరబద్ధం అవుతాయి. సో అదే కాకుండా ఇంకా ఉన్నాయండి. ఇక మధ్యలో ఎదురొచ్చే రఘుకుమార్ గారు, శ్రీకాంత్ గారు, సంతోష్ గారు, ఇలా ప్రతి ఒక్కరూ తన అక్షరమాలలో ఒదిగిపోతారు. అంతేనా? ఈయన ఇంకొక టాలెంట్ ఇక్కడ ఈయనకి. ఇక్కడ సమయం కూడా ఒక పాత్ర లాగా పనిచేస్తుందండి. ఇక్కడ సమయం కూడా ఒక పాత్రే అన్నమాట. అంటే సమయం ఏం చేస్తుందంటే ఒక్కోసారి హెచ్చరిస్తుంది, ఆల్మోస్ట్ ప్రతిరోజు అన్నమాట హెచ్చరిస్తుంది, సలహాలు ఇస్తుంది, కోపడుతుంది కూడా. అంతేనా? మధ్యలో తమిళ పదాలకు అర్థాలు వచ్చేస్తాయి. సో ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎక్కువగా చీకటి, నీడ అన్న పదాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అవి వచ్చినప్పుడు అనిపిస్తుంది అన్నమాట, సో ఈయనకి ఏమైనా చాలా లోతైన గాయం లాంటిది ఏమైనా తగిలిందేమో అనేసి
అందుకే ఎక్కువగా వాటికి కనెక్ట్ అవుతూ ఉంటారేమో అనేసి అనిపించింది అన్నమాట. అండ్ తర్వాత ఇంకొకటి, ఆ, లౌక్యం నిజాయితీ కాదు, నియమం మాత్రమే. ఈ లైన్ చదివినప్పుడు అలా అనిపిస్తున్నాడు, చాలా లోతైన మనకి ఈయన అర్థం కాడు అనుకున్నాను నేను ఇది చదివినప్పుడైతే. తర్వాత అదే విధంగా నిన్న ఊడ్చిన చెత్తే నేడు ఊడుస్తున్నారు అని, అసలు ఎంత నిగూఢార్థం దాగి ఉందండి ఆ లైన్ లో. ప్రతి లైన్ కూడా అసలు అది ఒక లైన్ కాదన్నమాట, దాని వెనకాల చాలా చాలా అర్థాలు వస్తాయి అనిపిస్తుంది. అదే విధంగా విమర్శించడం మాత్రమే తెలిసిన మేధావులు నడకదారిలో తారసపడే ప్రాణులు అన్నమాట. అంతేనా, కాస్త లేట్ అయినా టంచనుగా వచ్చేస్తున్న రాముని చూసి నన్నెక్కడ వాడేస్తాడో అన్నట్టు తుర్రున ఎగిరిపోయింది పిట్ట. పాపం దానికేం తెలుసు, దాన్ని వదలలేదని. సో అదే విధంగా ఈ రోజుల్లో ఆ పెళ్లింట వేళంలో బంటురీతి కొలువు చాలా విచిత్రం. అసలు ఇలాంటి చిత్ర విచిత్రాలన్నీ మన రామ్ గారికే కనపడతాయండి. అంటే మనకి కనపడతాయి కానీ మనం కనెక్ట్ అవ్వము. అండ్ ఇంకా చల్లగాలికి రాగాలద్దిన, సూర్యోదయం అయ్యాక నీకేం పనయ్యా అని చందమామని అనకనే అన్నట్లు నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ మెట్రో రైలు పరుగులు మరో కొత్త రోజుకి నాంది. ఒకరికి ఉదయం ప్రారంభం, మరొకరికి ముగింపు. చాలా అర్థాలు కనపడతాయండి ప్రతి లైన్కి. నేనైతే అసలు ఒక్కోసారి కొన్ని కొన్ని మళ్ళీ మళ్ళీ చదువుతాను అనమాట, ఏంటి ఇక్కడ ఏమైనా కనెక్షన్ ఉందా అనేసి. రియల్లీ ఇట్స్ గ్రేట్. అంతెందుకు, ప్రతి నడక దారిలో అంతర్లీనంగా ఒక జీవితమే కనబడుతూ ఉంటుంది, ఒక వైరాగ్యం. అన్ని పట్టించుకున్నట్లు కనబడుతూనే పుట్టుక్కున్న సమయం పేరు చెప్పి వదిలేస్తూ ఉంటారు. అక్కడితో వదిలేస్తారా అంటే అదే లేదు, ప్రతి దానికి అక్షరం అద్దేసేసి మన మీదకి వదిలేస్తారు. సో ఆ భావజాలం మనలోకి మెల్లగా బల్లి గోడ ఎక్కుతున్నట్లు ఎక్కుతుంది. ఈ పదజాలం అంతా ఆయన నడకదారిలోదేండి. అండ్ ఓకే, ఇంకా ఇంకా ఏమేం కనపడతాయంటే వ్యవస్థ మీద కోపం ఉంటుంది, విసుగు కనపడతాయి చాలా సార్లు. అంతేందుకు ఒక్కోసారి కొన్ని కొన్ని చదివినప్పుడు అవి చాలా చాలా నవ్వు తెప్పిస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వాలంటీర్లకి చెప్పిన సమాధానాలు లాంటివి నడకదారిలో ఉన్నాయి. తర్వాత ఒక్కోసారి అనిపిస్తుంది అన్నమాట, అసలు అంటే స్టార్టింగ్ లో అనుకునేదాన్ని ఈ నడకదారి నిజంగా నడిచారా ఈయన లేకపోతే అని చెప్పి అనుకున్నాను. బట్ నిజంగా నడుస్తూనే ఉన్నారు. అయితే నేను కూడా కన్ఫర్మ్ చేసుకున్నామట, ఎందుకంటే ఈ కుక్క పిల్ల ఉదయపు సయ్యాటలు, పరిచయస్తుల చమక్కులు, రేడియో గీతంలో నాన్న జ్ఞాపకం, మున్సిపాలిటీ వాళ్ళ కొట్లాటలు, ఉదయాన్నే అమ్మ ఆరాటం, ఆదివారం హడావిడి, సర్రున జారిపోయే సోమవారం, ఇలా ఒక్కటేమిటండి ఎన్నెన్నో. అసలు ఆ నడకదారి అనుభూతుల వర్ణనలు చాలా అంటే చాలా చాలా ఉన్నాయి. అసలు ఒక్కోసారి అనిపిస్తుందట, అరే ఇలా కూడా రాయొచ్చా అనేసి మాట. ఇలా అనుకుంటామా, అది భలే రాసారే అని అనుకునేంతలో మరో ఉదయం వచ్చేస్తుంది, మరో నడకదారి వచ్చేస్తుంది. అయితే నేను ఒక్కసారి వెంటనే చదవనమాట. అంటే కొన్ని చదవాలి అంటే ఏదో మామూలుగా చదవడం లాగా ఉండదన్నమాట. కాబట్టి నేను ఏం చేస్తా అంటే కొంచెం నాకు నేను తీరిక చేసుకుంటా, కంపల్సరీ చదువుతా ఆ రోజు, కానీ తీరిక చేసుకుని చదువుతా అన్నమాట. చదివిన మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటాను, చదివిన ప్రతిసారి కూడా కొత్త అర్థం కనపడుతుందండి దాంట్లో. అండ్ ఎలా అంటే అసలు ఎలా అలవాటు చేసేస్తారంటే పొద్దున్న లేవంగానే మనం టీ ఆర్ కాఫీ తాగుతాం కదా, అలానే ఈ రామ్ గారు మెసేజ్లు ఒక అడిక్షన్ లాగా అయిపోతుంది. అలా అలవాటు చేసేస్తారా, సడన్ గా సైలెంట్ అయిపోతారు. సైలెంట్ అయిపోవడం కూడా ఈయనకి పరిపాటి మాట. ఓకే, మనకు అనిపిస్తుంది ఏమైంది వాళ్ళు ఎందుకు పెట్టలేదు అనేసి, అట్లా కొన్ని రోజులు సైలెంట్ అయిపోతారు అనమాట. తర్వాత ఇంకోటి ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను, అసలు చాలా ఎంత మంచి అలవాటు అంటే అసలు రెస్పాన్స్ గురించి అస్సలు పట్టించుకోరండి, మనం పెట్టినా పెట్టకపోయినా. అయితే నేను అనుకుంటామట, ఇది నేర్చుకోవాలి, చాలా మంచి అలవాటు, ప్రతిదానికి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా అని ఎదురు చూడకూడదు అనుకుంటా.
కానీ చాలా కష్టం అండి. ఇది మామూలు వాళ్ళ వల్ల సాధ్యం కాదు అనుకుంటాను. తర్వాత అసలు కొన్ని పదాల కలయిక భలే విచిత్రంగా ఉంటుంది అన్నమాట. ఎలా అంటే వెండి నిశ్శబ్దం. నాకు అంటే నేను జనరల్ గా ఏమి బుక్స్ అంటే ఎక్కువ ఏమి పెద్ద ఏమి చదవను. ఇలాంటివి విన్నప్పుడు నాకైతే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వెండి నిశ్శబ్దం. తర్వాత ఉక్కపోత నిశ్శబ్దంగా ఉంది. అరే అసలు అమూర్త భావాలను కూడా ఇలా ప్రయోగిస్తారా అనేసి నిజంగా తెగ ఆశ్చర్యపోతూ ఉంటాను నేను ఒక్కోసారి అయితే. ఆ సరే, ఆశ్చర్యపోవడమే కాదు, ఒక్కోసారి ఈ ఈ అవి ఒక్కోసారి సడన్ గా గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఏమైంది రీసెంట్ గా ఒకసారి నేను వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తున్నాను బస్ లో, పడుకున్నాను. జనరల్ గా బస్ ఎక్కగానే పడుకుంటాను అనమాట. సడన్ గా ఇదిగో ఇలాంటిది ఏదో గుర్తొచ్చింది అనమాట. గుర్తొచ్చి సడన్ గా నవ్వేస్తాను. అయితే నా పక్కన ఒక అమ్మాయి కూర్చుని ఆ అమ్మాయి నా వంక విచిత్రంగా చూసింది అనమాట. అరే ఏంటి ఈమె ఇలా నవ్వుతుంది అనేసి నాకు వెంటనే చాలా అంటే చాలా సిగ్గు అనిపించింది అనమాట. అయ్యో, అంటే జనరల్ గా ఈ మధ్య ఒకటి అబ్జర్వ్ చేశాను అనమాట. ఈ మొబైల్ అడిక్షన్ అయిపోయి ఈవెన్ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా అన్నమాట సడన్ గా నవ్వడాలు, ఏవేవో కొన్ని పిచ్చి పిచ్చి కూతలు అలాంటివి చేస్తూ ఉన్నారన్నమాట. సో అట్లా ఏమన్నా అనుకుంటుందేమో అని కొద్దిగా ఎలానో అనిపించింది అనమాట. సరే, అనిపించిన తర్వాత ఏమేం చేశాను అంటే మెల్లగా అమ్మాయితో మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే ఆ అమ్మాయి ఒక స్టూడెంట్. తర్వాత అమ్మాయి నన్ను అడిగింది, మీరేం చేస్తారా ఆంటీ అనేసి. అంటే నేను చెప్పాను, నేను ఇక్కడ 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 కాలేజ్ లో వర్క్ చేస్తున్నానమ్మా, ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ లో వర్క్ చేస్తున్నాను అనేసి చెప్పాను. అంటే పాపం అమ్మాయి ఇమీడియట్ గా ఏమందంటే, అయ్యో ఆంటీ గవర్నమెంట్ కాలేజ్ లో పనిచేస్తున్నారా? ఎందుకు ఆంటీ, హైదరాబాద్ లో బోల్డ్ అన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి కదా అనేసి అంది. సో నేను స్టన్ అయిపోయాను అనమాట. అంటే ఈ ఎందుకు ఇక్కడ చెప్తున్నాను అంటే, అసలు అమ్మాయి అమాయకత్వానికి నవ్వుకోవాలా, లేకపోతే కనీసం అవగాహన లేవు విషయాల మీద అనేసి బాధపడాలా అర్థం కాదు. అమ్మాయే కాదండి, ఇప్పుడున్న ప్రతి వాళ్ళు కూడా, అంటే యూత్ మాక్సిమం ఈ మొబైల్ కి అడిక్షన్ అయిపోయి అసలు వాళ్ళు ప్రపంచంలో తమ చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకునే స్థితిలో లేరన్నమాట. అప్పుడు నిజంగా బాధ అనిపించింది. సో అప్పుడు అనిపించింది అనమాట, అరే ఇలాంటివి ఈయనకి చాలా చాలా ఎదురొచ్చి ఉంటాయి. సో అంటే కొన్ని మనము మార్చలేము, మన చుట్టూ జరిగే వాటిని మనం మార్చలేము. తర్వాత అట్లానే చూస్తూ ఊరుకోలేము. సో అది విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది. మేబీ ఈయనకి రామ్ గారికి ఇలాంటి ఫ్రస్ట్రేషన్స్ చాలా చాలా ఎదురై ఉంటాయి. సో అవన్నీ కూడా, ఎందుకంటే అవి ఆలోచనలు మనల్ని ఒక్కోసారి ఏం చేస్తాయంటే మనని చాలా సైలెంట్, అంటే మనని నిశ్శబ్దంగా మార్చేస్తాయి అన్నమాట. ఆ నిశ్శబ్ద తరంగాల అంతర్వదనము ఇలా అక్షర రూపంలో బయటపడుతూ ఉంటుంది అనిపిస్తుంది. ఇది నేను ఈ రామ్ గారు ఇవి చదివిన తర్వాత నాకు అలా అనిపించింది అనమాట. తర్వాత ఇంకా మొదట్లో నాకు అర్థం కాలేదు అనమాట. అంటే ఈయన శైలి అంటే ఒక్కోసారి ఎట్లా అంటే అంటే ఈయన ప్రతి దాంట్లో కూడా ఇట్లా ఉంటుంది. సడన్ గా ఒక పైన సెంటెన్స్ కి కింద దానికి కూడా ఏమీ కనెక్షన్ ఉండదు, కానీ మళ్ళీ అన్ని లింకప్ చేస్తూ ఇంకో దానికి ఉంటుంది. సో అసలు ఏంటబ్బా ఈయన శైలి అనేసి అనుకుంటూ ఉన్నాను. అయితే తర్వాత ఆయన రాసుకున్నారు ఒక దాంట్లో, ఏది అంటే తిరుమల రామచంద్ర గారి హంపి నుండి హరప్పా దాకా. సో అది అప్పుడు అనిపించింది అనమాట, దాని ప్రభావం చాలా ఉంది ఈయన మీద అనేసి. సో చాలా గంభీరమైన పదప్రయోగం అండి. అసలు తను చెప్పాలనుకున్నది కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. సో అదే కాదు, ఇంకా అసలు కొన్ని ఎలా ఉంటాయంటే, తను చదివినవి, తనకు నచ్చినవి కొన్ని బుక్స్, నావెల్స్ గురించి అసలు ఆయన చెప్పేవి, అంటే చెప్పేవి అని ఎందుకు అంటున్నానంటే, రాసినవి అవి మనకి చదువుతున్నట్టు ఉండదన్నమాట, ఆయన చెప్తున్నట్టే ఉంటుంది. సో ఆ విధంగా రాయడం అనేది నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి. సో ఇక్కడ ఆ నావెల్స్ గురించి కానీ ఆ బుక్స్ గురించి కానీ చెప్పినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, చాలా ఊరిస్తూ చెప్తారన్నమాట. ఎలా అంటే వాటిని చదవకపోతే మనం ఏదో కోల్పోతున్నాము అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంతలా వర్ణించేస్తారు తను చెప్పాలనుకున్నది.
సో ఆ కాసేపు అనిపిస్తుంది ఇది తప్పకుండా చదివేయాలి అనేసి. మళ్ళీ తర్వాత ఓకే చదువుదాం చదువుదాం అనిపిస్తూ అలా అలా దాటేసేస్తూ ఉంటాం అనుకోండి. సో అలా సాగిపోతుంది అనమాట ఈయన నడకదారి. సో ఆయన నడిచేది ఆయన నడిచేదే కాకుండా మనని కూడా నడిపిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ రియల్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి. అండ్ ఇంకొకటి ఆ ఇది రోజు ఉండే నరకదారి వాతావరణమే కాదు, ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ సాయంత్రం కూడా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఎలా అంటే సుహానా సఫర్ రే మౌసం హసీ. సో అలా పాడుకుంటూ ఆయన నడకదారిని ఎంజాయ్ చేస్తారు కదా, ఇప్పుడు మనం కూడా అంతే అలా పాడుకుంటూ ఆయన ఆయన నడకదారిలో వర్ణించినవన్నీ కూడా మనం కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో రామ్ గారు మనతో పంచుకున్న తన అనుభవాలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ ఈ విధంగా గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చినందుకు అండ్ ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అరుణ్ గారు. నేను ఏదన్నా సిరీస్ మొదలెట్టి ఒక ఇనిషియేటివ్ని ఆపేస్తే ఫస్ట్ రెస్పాన్స్ వచ్చేది అరుణ గారి దగ్గర నుంచి. నేను ఈ రోజు నుంచి మళ్ళీ కొత్తగా బిగిన్ అవుతుందో లేదో తెలియదు, అంతవరకు ఎలా అడ్జస్ట్ అవ్వాలో తెలియట్లేదు, మీరు ఇలా సడన్ గా ఆపేయద్దండి అని చాలాసార్లు రిక్వెస్ట్ పెట్టుకున్న వ్యక్తి. అండ్ అండ్ ఇప్పుడు అందరూ వినే ఉన్నారు ఇంతసేపు. తనకు తనలోని చైల్డ్ అదే పదే నా చైల్డిష్ రైటింగ్స్ లో వెతుక్కుంటారు ఆవిడ. అండ్ అండ్ దట్స్ అ వెరీ స్వీట్ అట్రిబ్యూట్ ఆఫ్ అవర్ క్యారెక్టర్. సో మీరు అడిగిన కొన్ని క్వశ్చన్లకి లేటర్ ఐ విల్ ఆన్సర్ ఆన్ దెమ్ ఆల్సో. నౌ ఐ వెల్కమ్ రాజేంద్ర ప్రసాద్ గారు టు హ్యావ్ హిస్ వర్డ్ ఆన్ దిస్ పర్స్పెక్టివ్. రాజేంద్ర ప్రసాద్. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీమతి మోహన్ వల్లి గారు అలాగే అరుణ పెనుమంట్ర గారు వారింత చక్కగా చెప్పాక నేను ఇంకా నడకదారిల గురించి అంటే వాళ్ళంత బాగానే చెప్పలేను, నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కాకపోతే రామ్ గారికి నాకు ఉన్న అనుబంధం కొంత చెప్తాను, అలా తద్వారా అలా మనకి నడకదారిలోకి మనం వెళదాం. చాలా అంటే రామ్ గారు ఒక టిపికల్ పర్సన్, ఒక యూనిక్ పర్సన్. ఎందుకంటున్నానంటే మాట, మన ఇక్కడ రవికుమార్ గారు ఉన్నారు. రవికుమార్ గారు ఇప్పుడు ఆయన రవికుమార్ గారు పుస్తకం రాశారు, ఆయన ఆశ్రమం ఆధునికత అని. ఆ పుస్తకం ఆవిష్కరణకి వెళ్ళినప్పుడు రామ్ గారు పరిచయం అయ్యారు. అయితే రామ్ గారు ఏంటంటే ఆయన చాలా గంభీరమైన మనిషి, లోతైన మనిషి. ఆయన మనం ఫస్ట్ టైం నేను ఆయనతో మాట్లాడినప్పుడు మా మధ్య అంత జెల్ అవ్వలేదు మా ఇద్దరికి. అంటే ఆయన అంత టాకేటివ్ పర్సన్ కాదనుకుంటా, ఏదో ముక్తసరిగా మాట్లాడారు. తర్వాత ఏంటంటే సరే నేను ఉండేది ఒక గ్రామంలో, మా విలేజ్ వచ్చాను రవికుమార్ గారు పుస్తకావిష్కరణ తర్వాత. ఇది 2 years బ్యాక్ జరిగింది. ఆ తర్వాత రామ్ గారు సడన్ గా ఒక 4 రోజులు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏంటి బుక్ ఫ్లూయెన్స్ అని, దాంట్లో మీరు మీ పాఠకుడిగా మీ అనుభవాలు చెప్పాలి అంటే, ఇప్పుడు ఆయనతో అప్పుడు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఆ బుక్ ఫ్లూయెన్స్ కార్యక్రమం చాలా బాగా జరిగింది, బాగా ఇంటర్వ్యూ చేశారు. సరే అప్పుడు అడిగాను మీరు ఏం చేస్తారు అని అడిగితే, ఆయన ఏది కూడా అంటే రామ్ గారి ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు నడకదారి ఉంది, అది ఆయన అనుభవాలు ఆయన ఫీలింగ్స్ చెప్పాలంటారు, అవి బాగా చెప్తారు. ఎక్స్ప్రెషన్ చాలా అద్భుతంగా రాస్తారు, మనం చాలా ఆసక్తికరంగా చదువుతాం. కానీ మళ్ళీ పర్సనల్ లెవెల్ వచ్చినట్టుగా ఆయన ఏదైనా మాట్లాడాలంటే చాలా కష్టమైన విషయం. ఆయన ఒక బట్టాన కొడుకుడు పడరు. అంటే ఆయన తన గురించి ఏది మనం 1-to-1 కన్వర్సేషన్ లో పెద్దగా చెప్పరు, వ్యక్తం చేయలేరు. నేను ఆయనకి అదే పెట్టాను, ఒక ఈజ్ ఏ రిలక్టెంట్ కన్వర్సేషనిస్ట్ అనమాట అండి. రిలక్టెంట్ కన్వర్సేషనిస్ట్ అనొచ్చా, కన్వర్సేషనిస్ట్ అని అంటారు అనమాట. అలా నాకు తర్వాత ఆయన ఒక కార్పొరేట్ జాబ్ చేస్తారు, ఒక స్ట్రాటజిక్ కన్సల్టెంట్, ఇవన్నీ అర్థమైనాయి. అంటే ఆయన వర్క్ వేరు, ఆయన అభిరుచులు వేరు. ఆయన ఈ స్ప్రెడింగ్ లైట్ కార్యక్రమం చాలా బాగా నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఆయన వర్క్ పరంగా ఇప్పుడు ఒక నగరంలో 3 ఒత్తిళ్లు ఉంటాయి వర్క్ చేసేటప్పుడు, వాటిని ఎలా మేనేజ్ చేస్తారో కానీ మొత్తానికి స్ప్రెడింగ్ లైట్ వచ్చేటప్పటికి
కరెక్ట్ గా టైంకి దాన్ని మొదలుపెట్టి ఎవరో ఆడ చేస్తాం, అవన్నీ బాగా మంచి ఆర్గనైజ్ బాగా చేస్తూ ఉంటారు. అలా నాకు స్ప్రెడింగ్ లైట్ సిఎస్డిలో చూడటం రామ్ గారిని నేను దాదాపుగా ప్రతి వారం ఆయన ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను. ఏముందో ఈజ్ ఎ రిలక్టెంట్ కన్వర్సేషనిస్ట్ అయినా కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. ఒకసారి విసిగి తెప్పిస్తాను. అయితే మళ్ళీ ఏదో కొద్దిగా ఆయన విసిగి వచ్చినా మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను ఫోన్ చేయడం, ఆయన మాట్లాడటం, లేకపోతే హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన కలవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈజ్ ఎ ఒక యునిక్ నెస్ ఉంది రామ్ గారిలో. ఆయనకి సాహిత్యం పట్ల, తెలుగు సాహిత్యం ఆయన, నేనంటాను మీరు ఏంటంటే ఈ వెస్ట్రన్ ఈ ఎస్థెటిక్స్ లో ట్రైన్ అయిన మనిషి మీరు, కానీ మీకు మళ్ళీ ఈ తెలుగు సాహిత్యము, కవిత్వము, కళలు, వీటన్నిటి మీద ఆయనకి బాగా ఇంట్రెస్ట్ ఉంది. అవన్నీ ఆయన ఫాలో అవుతూ వచ్చారు, అవన్నీ చదువుతూ వచ్చారు. ప్లస్ ఆయన లైఫ్ లో కూడా ఆయన రాయలసీమలో వాళ్ళ ఫాదర్ ఉద్యోగం వల్ల రకరకాల ప్రాంతాల్లో ఉండటం వల్ల అవన్నీ చూసి, తర్వాత ఆయన మెడ్రాసులో చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసి, తర్వాత మొత్తానికి హైదరాబాద్ వచ్చారు. ఆ హైదరాబాద్ లో తార్నాకాలో మంచి సాహితీ మిత్రులు ఉన్నారు, నాకు కూడా పరిచయం ఉన్నారు. కాబట్టి నిజంగా అదంతా నేను విజువలైజ్ చేసుకుంటాను. నడకదారి చదువుతున్నప్పుడు రామ్ గారు అవన్నీ చెప్తూ ఉంటారు కదండి. వాళ్ళు ఏంటి, ఆయన ఆ పారిశుద్ధ్య కార్మికుల గురించి అంటూ ఉంటారు, లేకపోతే అక్కడ పౌరోహిత్యం చేసే వాళ్ళ గురించి అంటారు, లేకపోతే ఆ పార్క్ లో వాళ్ళు ఎవరో ఏంటి నడిచే భార్యాభర్తల మాటల గురించి, ఆ దారిలో ఉన్న వాళ్ళ గురించి ఇవన్నీ చెప్తుంటారు. అంటే ఒక కీన్ అబ్జర్వర్ అనమాట ఆయన, చాలా కీన్ అబ్జర్వర్. అవన్నీ చూసుకుంటూ ఆయనకి ఏంటంటే ఆ తార్నాక ప్రాంతంతో కూడా ఆయనకి మంచి అనుబంధం ఉందన్న విషయం అర్థమవుతుంది నాకు. ఎందుకంటే నేను ఆయనతో పాటు అక్కడ రవికుమార్ గారు మేమంతా అక్కడ తిరిగి వాళ్ళతో పాటు నేను కలిసినప్పుడు అక్కడ తిరిగాను కాబట్టి నాకు అర్థమైంది. సో ఒక ప్రాంతంతో కూడా ఆయనకి అనుబంధం ఉన్న విషయం, మళ్ళీ మనం అనుబంధం ఉంది మీకు రామ్ గారు అంటే ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ ఆయనకి ఏంటంటే ఆ ప్రాంతం అంటే ఆయనకు ఉన్న ఇష్టము అవన్నీ చక్కగా వచ్చినవి. నిజంగా రోజు ఏంటి మార్నింగ్ మనం వాకింగ్ లో మనకి ఇంట్రెస్ట్ విషయాలు మాట్లాడతాం, రాజకీయాల్లో లేకపోతే ఫ్రెండ్స్ తోను. కానీ నా ఇంత విషయాలు చాలా అబ్జర్వ్ చేస్తూ వాటిని చెప్తూ ఆయనకున్న అనుభవాలు కానీ, లేకపోతే ఇప్పుడు ఆయన సరదాగా ప్రతిరోజు ఒక తమిళ పదం పరిచయం చేసేవారు, లేకపోతే ఒక మలయాళ పదం పరిచయం చేసేవారు. అవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండేవి నాకు. ఎందుకంటే మనం ఈ రోజు తమిళ సినిమాలు కానీ మలయాళ సినిమాలు కానీ రీమేక్లు అవుతున్నాయి, లేకపోతే డబ్బింగ్ లో చూస్తున్నాం, అందువల్ల మనకి ఆ ఎక్స్పోజర్ ఉంది. సో నాకు అవన్నీ ఆసక్తికరంగా చూసేవాడిని. ప్లస్ ఆయన పర్టికులర్ గా ఒక రోజు ఒక బుక్ పరిచయం చేసేవారు. అవి నాకు ఆ బుక్స్ పరిచయం చేయడం అంటే, చాలా మంది మనకి తిరుమల రామచంద్ర గారి దగ్గర నుంచి, లేకపోతే మన భాస్కర్ ఘోష్ గారు, ఇలా ఎంతో మంది పాత స్మరణీయులు ఉన్నారు. చాలా గొప్పవారు, మంచి మంచి రచనలు చేసిన వాళ్ళు, వాళ్ళ వాళ్ళ రంగాల్లో కృషి చేసిన వాళ్ళు, వాళ్ళందరి గురించి క్లుప్తంగా చెప్పేవారు. నిజంగా వాళ్ళందరినీ స్మరించుకోవడం అవన్నీ చాలా బాగుంటాయి. ఒక రోజు మార్నింగ్ ఒక న్యూస్ పేపర్లో నెగిటివిటీ ఉన్న వార్తలు చదవడం కన్నా నడకదారి చదవడం అనేది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది. ఎందుకంటే కోవిడ్ తర్వాత నేను మాకు న్యూస్ పేపర్ తెప్పించడం మానేశాను, ఇంకా అది మళ్ళీ ఆ పని చేయలేదు. ఈ రోజు అందువల్ల బహుశా 100 days వచ్చి ఉంటుంది అనుకోండి నరకదారి. ఆ నరకదారిలో రోజు చదవడము, చదివి నేను ఏదో ఒకటి ఆయనకి ఎమోజీలు పంపించేవాడిని. తర్వాత తర్వాత ఫోన్ చేసి మాత్రం చెప్పేవాడిని ఆయన అభిప్రాయాలు. మీరు ఏదైనా రాయొచ్చు కదా దాని మీద, ఫోన్లో చెప్పడం కాదు కదా, దాన్ని రిటర్న్ గా పెట్టచ్చు కదా అనేవారు. రామ్ గారు మీ అంత కీన్ అబ్జర్వ్ చేసి దాన్ని శ్రద్ధగా ప్రతిరోజు ఉదయమే దాన్ని మీరు వాకింగ్ వెళ్ళొచ్చిన వెంటనే మీ పాత విషయాన్ని ఒక anecdotes ని వాటిని తీసుకొచ్చి ఆ అబ్జర్వేషన్స్ అన్ని కలిపి చెప్పడం అనేది ఇది ఒక చాలా చాలా కష్టమైన పని అండి. అంత హార్డ్ వర్క్ నేను చేయలేదు అనేవాడిని. అది ఇప్పటికి కూడా నాకు విచిత్రంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన పాటలు పరిచయం చేసిన, కథాతథంలో చాలా కథలు పరిచయం చేసిన, నడకదారిలో చాలా అంశాలు చెప్పిన, అవన్నీ ఏంటంటే ఆయనకి అవి కీప్స్ హిమ్ గోయింగ్ అనిపిస్తుంది. అంటే ఆయనకి అవన్నీ నిండి ఉంటాయి ఆయనకి. ఇప్పుడు అవి ఎప్పుడు జాగ్రత్తగా వాటిని అలా అలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తారు. ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం సినిమా పాటలు కానీ, లేకపోతే సినిమాలు కానీ, సాహిత్యం కానీ, ఏ విషయాలైనా సరే జాగ్రత్తగా అవన్నీ కూడా టైంలో ఒక క్యాప్సూల్ కింద ఆ సందర్భాన్ని బట్టి, ఇప్పుడు సందర్భానుభూతిని ఒకటి చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే చాలా నేను సరదాగా ఏడిపిస్తూ ఉంటాను. ఏమంటే మీకు చాలా నోస్టాల్జియా ఉందని.
కానీ నోస్టాలజియా ఉంటుంది, చాలా మందికి ఉంటుంది నోస్టాలజియా. నోస్టాలజియా ఉంటుంది, దాన్ని బయటకు తీసి అంటే స్ప్రింక్లింగ్ చక్కగా అలా ఒక్కొక్కటి అలాగా ఆ రోజు ఒక చెప్పడం అనేది కొంచెం కొంచెం చాలా కష్టమైన పని. ఆ పనిలో రామ్ గారు అయితే బాగా కృతకృత్యులయ్యారు, చాలా సక్సెస్ఫుల్ గా చెప్తున్నారు. రెండవది, అది చాలా ఆనందకరమైన విషయం. ఈ రోజు నేను అంటే ఈ సెషన్ గురించి నాకు ఐడియా లేదు. నా ఒక అనుభూతి ఉంది, నరకదారిలో చదివిన అనుభూతి ఉంది, ఆ అనుభూతి గురించి చెప్దామని వచ్చాను తప్ప నిజంగా నాకంటే కూడా మోహన్ వల్లి గారు కానీ మన ఎవరు ఇప్పుడు మాట్లాడారు నా ముందు అరుణ పెనుమంటారు గారు, నిజంగా ఆవిడ చెప్తుంటే ఇంకా అసలు నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయండి ఇవన్నీ. నిజంగా ఇట్ ఈస్ ఏ అమేజింగ్ థింగ్. ఆ అసలు నడకదారిలో మొదలైనప్పుడు ఏంటి నడకదారిలో అని విచిత్రంగా అనిపించింది టైటిల్, కానీ దానికి తగ్గట్టుగా చెప్పగలిగారు. చాలా బాగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ ఆయన ఇందాక అరుణ గారు అన్నట్టు వాళ్ళ ఫాదర్ అంటే నాకు అనిపిస్తుంది రాము గారిలో వాళ్ళ ఫాదర్ ని మిస్ అయిన ఫీలింగ్ బలంగా ఉంటదేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళ ఫాదర్ తో ఉన్న బాండింగ్ కానీ చాలా రాము గారిలో చాలా ఉంది. ఆయన వాళ్ళ ఫాదర్ తాలూకు అంటే అనుభూతులు చాలా ఉన్నాయి. అవి మనము డైరెక్ట్ గా మరి ఆయన మాటల్లో మనం 1-to-1 కన్వర్సేషన్ లో పెద్ద చెప్పరు, కానీ ఇందులో ఎక్కడో చోట వాళ్ళ ఫాదరు లేకపోతే వాళ్ళ చిన్న ఆయన బుక్స్ విషయంలో ఆయన చిన్నాన్న గారి గురించి ఇట్లా చాలా వస్తాయి అనమాట. ఆయన ఏంటి అంటే ఆయన ఒక డిఫరెంట్ పర్సన్, కార్పొరేట్ లో ఉన్నారు కానీ ఆయన ఒక ఏంటి ఎక్కడో ఒక రాయలసీమలో ఒక విలేజ్ లో ఫ్లేవర్ ని తీసుకురావడం కానీ అవన్నీ ఉన్నాయి ఆయనకి. ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ ని ఆయన అలా దానిని అలా ఉంచారు, దాన్ని అలా ఉంచేది ఆయన హైదరాబాద్ లో ఒక మహానగరంలో రోజు ఆయన ఒక మెట్రో ఎక్కి జాబ్కి వెళ్ళి ఆ మెట్రో దిగా కార్పొరేట్ ఆఫీస్ లో ఏంటి ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేసుకుని ఇంటికి వస్తుంది బొమ్మనంగా కనపడతారు మనిషి. ఆ ఎప్పుడో గాని పెద్దగా నవ్వరు. ఆ ఏంటి కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం చాలా ఏ విషయమైనా చాలా చక్కగా బాగా చెప్తారు మాట్లాడేటప్పుడు. అంటే కొంచెం రిలక్టెంట్ గా ఉంటారు కానీ ఆ విషయం వస్తే అటువంటిది నిజంగా ఈ రోజు ఏంటి నేనే కాదు అంటే మరి ఆయన ఎప్పుడు ఎవరి ఎక్స్పీరియన్స్ చదివిన ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడు ఎవరు షేర్ చేయలేదు కాబట్టి మిగతా వాళ్ళ స్పందనలు నాకు తెలియవు, ఇప్పుడు ఈ రోజు తెలుస్తున్నాయి. ఇంతమంది బాగా స్పందించారు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను కూడా అందులో నడకదారి లో ఆ శీర్షికకి నేను ఒక అభిమానిని. నేను 100 days చదివిన వాడిని. నేను ఇంకా చెప్పాలంటే నేను మార్నింగే చదివేస్తాను, అది వచ్చినట్టే చదివేస్తాను. అంటే నేను ఒకవేళ ఏదైనా పని మీద ఫోన్ దూరంగా ఉంటే తప్ప నేను ఇమీడియట్ గా ఆయన ఇలా రాగానే చదివేస్తాను. చదివేసి ఒక ఎమోజీ పంపుతాను ఆయనకి పొద్దున్నేని. ఆ అందు నిజంగా ఈరోజు సిఎస్డికి మళ్ళీ నేను చాలా కాలం తర్వాత వచ్చాను. మన రవికుమార్ గారు ఉన్నారంటే ఆయన అసలు చాలా అంటే ఆయన అసలు యాక్చువల్ గా రవికుమార్ గారు రావాలి ఇక్కడ. మేము ముగ్గురు ఉన్నాం కానీ రవికుమార్ గారు అయితే ఇంకా రామ్ గారికి వాళ్ళకి మంచి సాన్నిధ్యం ఉంది. రామ్ గారు వాళ్ళు ఆ, మాకు కూడా రవికుమార్ గారితో మాకు రవికుమార్ గారు శేషులు చాలా సాన్నిధ్యం ఉంది, కానీ అనేది ఇంకా బాగా చెప్తారు. బహుశా ఆఖరిలో నేను ఆ, ఆయన స్పందన కోసం చూస్తూ ఆ, రామ్ గారు లేకపోతే రామ్ గారికి 2 అమ్మాయిలు చక్కగా అసలు నేను ఏమండి మీరు అన్ని రాస్తున్నారు కానీ మీ అమ్మాయిల గురించో మీ శ్రీమతి గారి గురించో కూడా ఒకసారి ఏదైనా వనకదారులు ఏదైనా చెప్పండి, ఒక సరదాగా ఉంటది అంటే నవ్వుతా ఉంటారు. ఏంటి ఆ దే ఏంటి చక్కని కుటుంబం రామ్ గారుది. ఆయనకున్న ఏంటి ఈ ఆర్టిస్టిక్ బెంట్ ఆఫ్ మైండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అది నిజంగా ఆయన ఈ రోజు మన మాతృభాష తెలుగులో దాన్ని వ్యక్తీకరించి అక్షరబద్ధం చేసి దానికి ఒక శాశ్వతస్థాన్ని ఇచ్చారు. ఆ రకంగా మనము మన మోడర్న్ లైఫ్ లో ఎన్ని చిరాకులు పరాకులు ఉన్నా కూడా ప్రతిరోజు ఆ, అది చదివి ఆ అనుభూతి పొందే అవకాశం వచ్చినందుకు ఆనందిస్తూ రామ్ గారు ఇటువంటి మరి ఎన్నో రాయాలి, మళ్ళీ ఇటువంటిది ఒకటి ముద్రలో తీసుకొస్తే ఎక్కువ మందికి చేరుతుంది అనే ఆశ ఉంది. ఆ విషయాన్ని కూడా ఆలోచించమని చెప్తూ ఈ రోజు సిఎస్టిలో మీ అందరిని ఇలా కలుస్తున్నందుకు ఆ, నాకు ఆనందంగా ఉంది. అందరికీ మరొకసారి ఆ, శుభాభినందనలు, నమస్కారం. యా, థ్యాంక్ యూ రాయన ప్రసాద్. ఐ థింక్ మీరు రఘుకుమార్ గారి పేరు తీసుకొచ్చారు. నేను యాక్చువల్గా ఆయన్నే ఫస్ట్ అడుగుదాం అనుకున్నా, యూ ఆల్సో బి వన్ ఆఫ్ ద స్పీకర్ అని. బట్ దాన్ని ఏమంటారు,
ఆయన రిక్వెస్ట్ చేసేదానికి నాకేం పెద్ద విషయం పట్టదు కానీ ఆ, అంటే ఆయన మామూలుగా పంచుకుంటుంటారు నాతో. బట్ ఐ థాట్ ఈస్ దట్ నాకు ఇలా సిఎస్డిలో రఘుకుమార్ గారు చెప్తే వినేవాళ్ళు చాలా మంది అందరికీ తెలిసిన వాళ్ళు. ఇలా మీరందరూ ఇలా నాకు పరిచయం ఉన్న వాళ్ళు వచ్చి నేను చేసిన ఒక ఇనిషియేటివ్ గురించి చెప్తే బాగుంటుంది అన్న ఒక ఐడియాతో నేను మీ అందరినీ అడిగాను. అండ్ ఐ ఆల్సో నౌ విల్ ఆస్క్ రవికుమార్ గారు టు షేర్ హిస్ థాట్స్ దట్ ఐ విల్ డూ ఇట్. ఇక్కడ నేను మీ ముగ్గురు మాట్లాడిన దానికి ఐఎమ్ క్వైట్ హ్యాపీ ఫర్ దిస్ బికాస్ నా లైఫ్లో ఇది ఒక ఫస్ట్ ఇన్స్టెన్స్. అంటే నేను చేసిన ఒక చిన్న ఇనిషియేటివ్ మీద నేను రాసిన దాన్ని, నా అనుభవాలు పంచుకున్న దాన్ని ఆ, ఇలా ఆ, ఇలా ప్రసంగం చేసి ఇలా నలుగురికి దాని మీద మీ అనిపించిన పర్స్పెక్టివ్స్ చెప్పడం ఐ థింక్ దట్స్ ఫ్యాబులస్. అదేమది దాన్ని ఏమనొచ్చు, టు టు కంటిన్యూ మై థాట్స్ ఇలా రాసుకునేదానికి మీరందరూ మాట్లాడడం నాకు మళ్ళీ ఒక ధైర్యం. అంటే ఆ, ఆ, ఇంతసేపు అందరూ చాలా మంది మీ ముగ్గురులో చెప్తున్న కామన్ పాయింట్ ఏంటి అంటే ఈయన ఎన్ని అబ్జర్వ్ చేస్తారు అని చెప్పారు. బట్ యాక్చువల్గా ఐ షుడ్ అడ్మిట్ దట్ నాకు యాక్చువల్గా ఫోకస్ చాలా తక్కువ. నేను ఏ విషయాన్ని సెకండ్కి మించి గుర్తుపెట్టుకోలేను, ఏది కానీ క్యాప్చర్ చేయలేను. వెన్ ఐ స్టాప్, ఆ మూమెంట్ని స్టాప్ చేసినప్పుడు నాకేమన్నా తిరిగి గుర్తొచ్చాయి అంటే అవన్నిటిని నేను నడకదారిలో ప్రాక్టీస్ అక్షర రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. దట్స్ వాట్ ఐ డూ. సెకండ్, ఇది దిస్ ఫాదర్ సన్ కాన్వర్సేషన్స్ దీంట్లో విపరీతంగా కనిపిస్తాయి. యా, అంటే నేను రోజు మాట్లాడందే నిద్రపోని నాన్న ఓ ఓ రోజు సాయంత్రం కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయకపోవడం, ఆ ఆ తర్వాత ఒక గంటలో ఆ, ఆయనకు ఆరోగ్యం బాగాలేదని తెలియడం, ఆ, నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి అక్కడ అంబులెన్స్లో ఆయన పార్థివ దేహాన్ని రిసీవ్ చేసుకున్నాను. సో అంటే ఇట్ ఈస్ దట్ వాజ్ వన్ బిగ్ పనిష్మెంట్. అంటే నేను ఆయన చనిపోక ముందు వరకు రోజు ఆ, ఒక రకంగా నేను మా నాన్నతో ఒక మాట చెప్పేవాడిని. నాన్న, అమ్మ కూతుర్లు లాగా మన ఇద్దరు నేనేం చేశానో పొద్దుటి నుంచి మీకు చెప్పడం ఫోన్ చేసి నాకు అనిపిస్తూ ఉంటుంది, అసలు అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం మన ఇద్దరు అని అనిపిస్తుంది అని. ఆ, అప్పుడు అమ్మని ఏమంటావు అంటే అది కూడా రాశాను, ఎక్కడో ఒక చోట రాశాను నేను. ఆ, మా అమ్మ మా అన్నదమ్ములిద్దరిని ఎందుకో కోడళ్ళలాగా పెంచింది, ఎక్కడ కానీ కొడుకుల్లాగా చూడలేదు. అది అది ఇప్పుడు ఎంత కష్టమైన పని అని మా అమ్మకు తెలియట్లేదు చెప్తే కూడా. అంటే ఎవరు ఏ పని ఎట్లా చేయాలో మాకు తెలిసినంత మా పార్ట్నర్స్కి తెలియకపోవడం అన్నది, అంటే తెలియదని కాదు. యు అదే ఇప్పుడు ఆ అత్త కోడళ్ళ కంపారిజన్ ఉంటుంది చూసారా. సో బోత్ మై వైఫ్ అండ్ ఈవెన్ మై సిస్టర్ ఇన్ లా, వీళ్ళు ఎప్పుడు ఆ, మా అమ్మనే కంపేర్ చేసుకొని చూసుకుంటారు మమ్మల్ని. మీరు నిజంగానే అత్తగారి లాగా తయారైపోయారు మీరంటే అసలు. ఎందుకంటే మాకు తెలియని పని లేదు, మా అమ్మకి అంత సహాయం చేసేవాళ్ళం మేము. మా అమ్మ ఈ రోజు ఈ వంట ఇలా చేయాలని చెప్పకుండా మేమిద్దరు వంట నేర్చుకునేసాం. అంటే ఊరికి ఆవిడ చేసి చూసి నేర్చుకునేసాం. సో అలా అని ఇట్లా అదే చెప్తుంటాను నేను. మా అమ్మ మమ్మల్ని కోడళ్ళలాగా తయారు చేసింది, మా నాన్న మమ్మల్ని కూతుళ్ళలాగా తయారు చేసుకున్నాడు. అంటే ఫోన్ చేసి అమ్మ ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, అవునా ఇదైంది ఎట్లా మాట్లాడుకుంటారో వ- ఒక మదర్ అండ్ డాటర్, అట్లా నేను మా నాన్నతో మాట్లాడాను. సో నవ్ ఈజ్ నో మోర్. సో ఇప్పుడు నేను ఆ పొద్దున సంగతి విశేషాలను నేను ఎవరితో పంచుకోవాలి? సో అన్న ఒక థాట్ దట్ గేవ్ ది బేసిస్ టు రైట్ దిస్. థర్డ్ థర్డ్ అండ్ లాస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నా జీవితంలో ప్రతి ఒక్కటి నడకతోనే కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే నడకతో అన్ని కనెక్ట్ ఎలా అయి ఉంటాయి అన్నది కాదు విషయం. ఐ థింక్ ది దట్ కీప్స్ మీ ఫర్ ద డే, దట్ గివ్స్ మీ ఎ స్ట్రెంగ్త్, దట్ గివ్స్ మీ, అంటే నేను ఉన్న ప్రపంచంలోనే ఉండకుండా అలా చుట్టూ వెళ్ళి ఇంకొంచెం ప్రపంచం చూసి రావడం వల్ల ఏమైపోతుందంటే నా సంగతుల కన్నా నాకు నేను ఆలోచిస్తున్న విషయాలకు సంబంధించి పరిష్కారాలు దొరకడము, లేదంటే నా ఆలోచనల నుంచి నన్ను బయటపడేయడము జరగడం. ఇట్స్ ఎ బిగ్ కేస్ ఇన్ మై లైఫ్. ఐ బీన్ కంటిన్యూస్లీ ఎక్స్పీరియన్స్. సెకండ్, ఈ 10 కిలోమీటర్ వాక్ అన్నది ఒక 10
ఇయర్స్ అయింది, ఒక డెకేడ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ అనమాట. సో ఆ సందర్భంగా ఐ థాట్ టు షేర్ దిస్ అండ్ 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 సీ హౌ ఈ అక్షరబద్ధీకరణ చేయటం వల్ల వాట్ కైండ్ ఆఫ్ అన్ ఎసెన్స్ ఇట్ బ్రింగ్స్ టు పీపుల్ అన్న ఒక ఐడియానే ఈ నడకదారి అన్న ఒక శీర్షికతో ఇలా తీసుకురావడం జరిగింది. అండ్ అండ్ and one last thing that I see is that uh, I uh, actually don't live until I share that. అంటే అది పంచుకోకపోతే I feel very difficult with it. So good, bad, ugly, tough, anything, I share it. అంటే ఇది చెబితే తప్పుగా అనుకుంటారేమో అని ఎదుటి వాళ్ళలో నేను ఏమాత్రం ఆలోచించను. ఇది వాళ్ళకి చెప్పాలి అనుకుంటే తప్పకుండా మంచి పదాలు వాడైనా చెప్పడమో, లేదా ఒక ఇన్స్టంటేనియస్గా చెప్పడమో తప్పకుండా చేస్తాను. సో ఇన్ దట్ జస్ట్ ఫామ్ నాకు తెలిసిన తెలుగులో నేను రాశాను. నా తెలుగు బాగుందని ఇక్కడ ముగ్గురు సలహాలు ఇచ్చారు, సజెస్ట్ చేశారు. ఐ థింక్ ఐఎమ్ క్వైట్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ. అసలు ఇలాంటి ఒక ఆపర్చునిటీని సిఎస్డి, ఇట్స్ మై మదర్ ప్లాట్ఫామ్. సో ఇలా పరిచయం చేసేదానికి అవకాశం ఇచ్చిన రఘుకుమార్ గారికి, ఫర్ ఎవ్రీవన్ ఐ థ్యాంక్. సార్, దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. Open for any questions, starting with your thoughts on this. థ్యాంక్ యూ రామ్. చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది సెషను. ఎందుకంటే ట్రూలీ ఎ డైలాగ్, రిప్రజెంటింగ్ ట్రూలీ ఎ డైలాగ్, దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ యాక్చువల్గా. ఒక 2-3 చిన్న చిన్న అబ్జర్వేషన్స్. రాము చాలా ఇంటెన్స్గా ఆలోచిస్తారు. ఆ ఇంటెన్స్గా ఆలోచించేప్పుడు అనేక విషయాలు తీసుకుంటారు. అంటే ఏమవుతుందంటే దాంట్లో అలా కాకుండా ఆయన ఒక న్యాచురల్ ఫిల్మ్ క్రిటిక్. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఆయన ఫిలిమ్స్ మీద ఆయనకున్న అథారిటీ, ద వే హీ అనలైజెస్ ఎ ఫిలిం, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిలిం అతనిలో ఉన్న గొప్ప స్ట్రెంగ్త్. అలాగే రామ్లో ఇంకొక గొప్ప క్వాలిటీ ఏంటంటే అతను ఒక వండర్ఫుల్ ఇంటర్వ్యూయర్. ఎంత ప్రొవోకేటివ్ ఇంటర్వ్యూయర్ అంటే నార్మల్గా ఒక 5 నిమిషాలు మాట్లాడే వ్యక్తిని కూడా ఆయన గంట సేపు అందులో నుంచి ఆ మనిషి వ్యక్తి లోపల ఉన్నటువంటి ఆలోచనల్ని చాలా చక్కగా బయటకు తీసుకొస్తారు. సో దట్ ఈస్ అనదర్ వండర్ఫుల్ ఏరియా వేర్ రామ్ హ్యాస్ టు డూ సంథింగ్ మోర్. అలాగే రామ్కు ఇంకొక ఇదేంటంటే ఆయన సినిమా పాటలు, సంగీతము, తర్వాత అది కూడా తెలుగు, తమిళ్, మలయాళం 3 భాషల మీద మంచి అంటే మంచి డీపర్ ఎంట్రీ ఉన్నవి. అదొక గొప్ప క్వాలిటీ. సో ఈ ఏరియాస్ని రామ్ ఎక్స్ప్లోర్ చేయాలి. రామ్కు కీన్ అబ్జర్వేషన్ ఉంది అన్నమాట వాస్తవం. అలాగే నడకదారిలో అది బాగా రిఫ్లెక్ట్ అయింది. నడకదారిలో చాలా గొప్పగా రిఫ్లెక్ట్ అయింది. అంటే మనకు ఇదొక వెస్టర్న్ స్టైల్ ఆఫ్ థింకింగ్ అండి. అంటే ఉదాహరణకి మనకు విఎస్ నాయిపాల్ ఉంటారు. విఎస్ నాయిపాల్ ఏంటంటే ఆయన రాసిన ప్రతి పుస్తకంలో ఆయన ఎవరిని ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే, ఒక వ్యక్తి ఇంటికి వెళితే ఆ వ్యక్తి కూర్చున్న పొజిషన్ ఏమిటి, అతనికి లెఫ్ట్ సైడ్ ఏ పుస్తకం ఉంది, రైట్ సైడ్ ఏ వస్తువు ఉంది, వెనకాల ఏ ఏ ఆబ్జెక్ట్ ఉంది, ఇవి ఏ మీనింగ్ ఇస్తాయి, ఇలా అన్నిటిని క్రిటికల్గా అబ్జర్వ్ చేసేటువంటి క్వాలిటీ విఎస్ నాయిపాల్లో ఉంటుంది. సో దట్ ఎలిమెంట్ ఆఫ్ విఎస్ నాయిపాల్ మీలో ఉంది. సో రామ్, యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ దట్ ఏరియా. ఇప్పుడు మీరేమన్నారంటే నాకు అంతగా గుర్తుండదు అన్నారు కదా. చూడండి, మీకు మంచి వండర్ఫుల్ అబ్జర్వేషన్ ఉంది. మీరు కనుక ఇఫ్ యూ కెన్ జస్ట్ ట్యాప్ దట్ రిసోర్స్, ప్రాబబ్లీ ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి క్రిటికల్ అబ్జర్వేషన్స్ మీ దగ్గర నుంచి వస్తే అవి మీ రచనకు మరింత అందాన్ని ఇస్తాయి. అలాగే డెత్ ఆఫ్ ఫాదర్ అనేది చాలా మంది రైటర్స్కి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే ఇప్పుడు రాజారావు సర్పెంట్ అండ్ రోప్ నవలలో ఆ మొత్తం నవల ట్విస్టింగ్ పాయింట్ ఏమిటంటే ది డెత్ ఆఫ్ హిస్ ఫాదర్. అప్పటిదాకా అంటే రామ్ అనే ఒక క్యారెక్టర్కి ది సర్పెంట్ అండ్ రోప్ లో ఉండేటువంటి రాజారావు క్యారెక్టర్కి డిఫరెన్స్ ఏమిటంటే అక్కడ తండ్రితో నిరంతరం ఘర్షణ పడుతూ ఉంటాడు కొడుకు.
ఆ ఘర్షణ పడుతున్న కొడుకు ఒక్కసారి తండ్రి పోయాడు అనగానే ఇక నేను ఇప్పటి నుంచి ఎవరితో ఘర్షణ పడాలనుకుంటాడు. మీరేమో ఎవరితో కాన్వర్జేషన్స్ చేయాలనుకుంటున్నారు. ఇది అంటే ఈ ఈ టిపికల్ ఏరియా. ఇంకొకటి మూడవ ఏరియా ఏంటంటే జేమ్స్ జాయిస్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్. అది యాక్చువల్గా తెలుగు సాహిత్యంలో చాలా మంది ట్రై చేశామని చెప్తారు, ఇంక్లూడింగ్ శ్రీశ్రీ. ఆ తర్వాత మన ఎవరు ఆయన పేరు ఏం పేరు, అదే అసమర్థుడి జీవితయాత్రలో అది రిఫ్లెక్ట్ అయ్యింది అంటారు. కానీ నేను అవన్నీ చదివాను. అలా ఏం లేదు. అంటే స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎఫెక్టివ్ గా పట్టుకున్నటువంటి రైటర్స్ అంటూ తెలుగులో ఎవరు లేరు. రామ్, యూ హ్యావ్ దట్ క్వాలిటీ. అంటే ఒక నీ చైతన్య స్రవంతికి ఎలా రూపం ఇవ్వాలి అనేటువంటి దాని ఏమిటంటే ఆ మెలకువ మీలో ఉంది. చాలా మంది రైటర్స్ ఏం చేస్తారంటే ఇవాళ వచ్చినప్పుడు నేనున్నాను అనుకోండి, నేనేమంటానంటే ఒక స్పందనకి ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ ఇవ్వకూడదు అంటాను నేను. అది మనసులో నలగాలి, దాని మీద బాగా తీవ్రమైనటువంటి సంఘర్షణ జరగాలి, ఎప్పుడో దాని మీద రిఫ్లెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు దోనిపూడి నరేష్ బాబు గారు అంపశయ్య, అదే నవీన్ గారి అంపశయ్యని మెన్షన్ చేస్తున్నారు. అయితే అంత ఎఫెక్టివ్ గా స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎవరు పట్టుకోలేరు తెలుగు రైటర్స్. ఎందుకంటే అది మీలో ఉంది, మీ నడకదారిలో చాలా రిఫ్లెక్ట్ అవుతుంది ఆ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్. సో మీలో ఉన్న ఈ 3 ట్రెండ్స్ని మీరు మరింత అంటే మరింత మీరు కనుక వాటిని హార్న్ చేసుకుంటే స్కిల్స్ని, ప్రాబబ్లీ యూ కెన్ గో టు ద నెక్స్ట్ హయ్యర్ లెవెల్ అని నా ఫీలింగ్. తర్వాత వైడ్ రీడింగ్ ఉంది మీకు, ఇంగ్లీష్ సాహిత్యం మీద పట్టు ఉంది. సో ట్రై టు రైట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. మనకి తెలుగు నుంచి ఇంగ్లీష్ రాసే రైటర్స్ తక్కువ. తెలుగులో రాస్తున్న రైటర్స్ చాలా మంది ఉన్నారు, కానీ తెలుగు నుంచి ఇంగ్లీష్లో రాసే రైటర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు వీలైతే ఇదే సాహిత్యాన్ని, ఇదే స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ని, ఇదే నావల్ అండ్ స్టోరీ ఫామ్ని కూడా మీరు ఇంగ్లీష్లో ట్రై చేయండి. మీకు మంచి స్కిల్స్ ఉన్నాయి దాంట్లో. సో విత్ దీస్ ఫ్యూ వర్డ్స్ రామ్, నేను ఇంకా చాలా చెప్పాలనుకుంటున్నాను, కానీ ప్రస్తుతం నేను ఒక టిపికల్ పనిలో ఉన్నాను కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. సో ఐ వెల్కమ్ ది అదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాధాశ్రీ గారు హ్యాండ్ రైజ్ చేశారు. సో ప్లీజ్ కైండ్లీ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఓపెన్ యువర్ డిస్కషన్ సార్. అయితే డైలాగ్ ని వీలైనంత షార్ప్ గా ఉంచండి. మన డెడ్ లైన్ 7:30 లోపల చాలా మంది మాట్లాడుకోవాలి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కైండ్లీ మేక్ ఇట్ 1 or 2 minutes అబ్జర్వేషన్స్ సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ రామ్ టుమారో. వెల్కమ్. నమస్కారం అండి. 2-3 పద్యాలు చెప్తారండి. నా పద్యం అంతా 1 minute పద్యమే కదా. ఓకే. నడకల దారుల యందున వడివడిగా వ్రాసుకున్న వ్యవహారములం తడితో అరుణయువల్లియు విడమరచిరి రామ్ కిషోరు విమల హృదయము. నేనేం చెప్పాలనుకున్నానో అది పద్యంలో చెప్పాను. రకరకములైన విషయముల కలంకంబైన సరణి ఆత్మీయుడు రామ్ ప్రకటించ నడక దారిన చకచక రాజేంద్ర వినిచ సంతసమునిడన్ పెనుమంట్ర అరుణకును మోహనవల్లికి అందచేతునభినందనలన్ ఘనరాజేంద్ర ప్రసాదుకు వినయాంజలి చేయుచుంటి విబుదుండనుచున్. కవితలుగా దృశ్యములను ఈచ్ అండ్ ఎవ్రీ దృశ్యాన్ని దాన్ని కవిత్వీకరించారని నేను చెప్తూ, కవితలుగా దృశ్యములను ప్రవచించిన రామ్ కిషోరు ప్రతిభనుగనుచున్ వివరించిన స్నేహితులకు నవపథమున నేను నర్తునా వందనముల్. ఈసీఎస్డి నందున భాసురముగా తెలిపినట్టి ప్రథితాత్ములకున్ మోసులు వారెడి గతిలో చేసెద వందనము నేను చిన్మయ వృత్తిన్. వాట్ ఎవర్ ఈస్ మై అబ్జర్వేషన్ I have expressed in Telugu poetry. Thank you, sir. Thank you very much, sir. Wonderful, sir. Thank you. సుధిమతి గారు. అందరికీ నమస్కారం అండి.
చాలా 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 లైవ్లీగా జరిగింది ఈ రోజు సెషన్. అనుకోకుండా, అంటే నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. నడకదారుల గురించి మాట్లాడతారు అంటే ఎలా ఉంటుందా అనుకున్నాను కుతూహలంగా. చాలా బాగుంది. రామ్ గారిలో ఉన్నటువంటి క్రిటిక్ ని, పొయట్ ని, అనలిస్ట్ ని చక్కగా బయటికి తీసుకొచ్చారు. మోహన్వల్లి గారేంటి, అరుణ కుమార్ గారేంటి, అరుణ గారేంటి, చాలా 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 బాగుంది. నేను చదువుతూ రెగ్యులర్ గా చదువుతాను, ఆయన్ని ఫాలో అవుతాను. ఎందుకో ఈసారి వీటికి మాత్రం ఎందుకో రెస్పాన్స్ మాత్రం ఇవ్వలేదు. ఏ రోజు ఆ, చదువుతాను, ఆనందిస్తాను. ముఖ్యంగా కొన్ని విషయాలకు చాలా నేను పర్సనల్లీ కనెక్ట్ అయ్యాను. వాళ్ళ నాయనమ్మ గారిని చూస్తానంటూ వెళ్ళలేకపోవడం, ఇలాంటివి కొన్ని విషయాలు. ఆ మూసిన తలుపులు, తాళాలు, ఎంత కవిత్వం ఉంది ఈయనలో అనుకున్నాను. చాలా ఆనందించాను. చాలా బాగుంది. ఇంకా ఇలాగే రాస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లక్ష్మీ నాగేశ్వర్ గారు. ఆ, ఏం లేదండి, ఒక్కటే ఈ నడకదారిలో మీరందరూ ఎక్కడ కలుస్తున్నారు అని. ఎక్కడ ఒక కలవట్లేదండి, జామ్ వాట్సాప్, అయిపోయింది, ట్రాఫిక్ జామ్. అది కాక ఆన్లైన్ లో కలుస్తున్నామండి. అంటే వాట్సాప్ గ్రూపా, ఆ, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ ఏనండి ఆయన. అందరికీ షేర్ చేస్తారు, మీకు కూడా షేర్ చేస్తారు. చాలా థ్యాంక్స్ అండి. ఆ, అంటే పిక్చరస్క్ ఏదన్నా ఒక, అంటే నాకు ఐడియా రాలేదు, వాళ్ళు చదివారు ఒకటి రెండు. అదేంటి, పిక్చరస్క్ గా ఆయన ఆ, చెప్పారు భావాన్ని. ఆ, బాగుంది. కానీ దాని థీమ్ ఉంటుందా? రోజుకొక థీమ్ మీద ఆయన ఇంప్రెస్ చేసిన దాని మీద, ఆ తాళం వేసిన ఇల్లు, అంటే అది మాత్రమే, దాని మీద మాత్రమే రాయడం జరుగుతుందా? రెండు మూడు ర్యాండమ్ థాట్స్ మీద వస్తాయో నాకు అర్థం కాలేదు. ఈవెన్ ఇట్స్ వెరీ న్యూ థింగ్. మ్యూజింగ్స్ థాట్, పొయిటిక్. రోజు ఒకటి రాస్తారు. ఏమండి, రోజు ఒకటి రాస్తారు. ఆ రోజు ఒక థీమ్ మీద రాస్తారు. రోజు ఒక థీమ్ థీమ్. కాదండి, థీమ్ కాదు, అది థీమ్ అని అబ్జర్వేషన్. కాదు, థీమ్ అని కాదు, ఆ రోజు వచ్చిన థాట్స్ అంతే, ఒక ఫ్లో. మ్యూజిక్ జస్ట్ ఓకే. ఎనీవే, కొత్తగా ఉంది. ఆ, అది తెలుసుకుంటే చూస్తే కానీ చెప్పలేనండి. కంగ్రాచులేషన్స్ రామ్ గారు, మీరు ఫర్ యువర్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ ఎక్స్ప్రెస్ బై అదర్స్. స్వర్ణలత గారు. సార్ అందరికీ నమస్కారాలు సార్. అసలు ఇవాళ సిఎస్డిలో ఒక కొత్త వరవడి సార్ ఇది. అంటే ఒక ముగ్గురు వక్తలు మాట్లాడారు ఒక పుస్తకం గురించి. అందులో అరుణ గారు, అలాగే మోహన్ మల్లి గారు, రాజేంద్ర రెడ్డి గారు, మీకు అందరికీ ప్రత్యేక అభినందనలు. వాళ్ళ మాటల్లోనే మనకు తెలుస్తోంది ఎంత ఆ, ఆనందం ఉందో వాళ్ళలో. ఎంత ఇన్స్పైర్ చేశారు మీరు. ఫస్ట్ రామ్ గారు అయితే వాళ్ళని అందరినీ కూడా, నాకు కూడా అనిపించింది ఆ రైటింగ్ చూస్తే అందరు రాయాలనిపించడం. అంటే ప్రతిదీ కూడా ఆ, నాకు ఒకటే క్వశ్చన్ సార్ రామ్ గారికి. మీరు దారిలో వెళ్తూనే అలా రాసేసారా, ఇంటికి వచ్చాక తీరిగ్గా రాసారా అనేది. అంటే ప్రతిదీ కూడా అట్లా వెంటనే అలా చూసిన ఇన్సిడెంట్ అంతా అట్లా రాయడం ఒకటి. ఆయన నడుస్తూ రాయడం, నడకదారిలో అని ఒకటి పెట్టి రాశారు. కానీ ఆయన ఎక్కడ మీటింగ్ వెళ్ళినా, మొన్న మేము మీట్ అయ్యాం సార్ని. ఆ మీటింగ్ కూడా, ఆ మీటింగ్ గురించి కూడా ఒక ఆ, పంక్తులు రాసుకున్నారు. దాన్ని అంటే ఏది ఆయన కాదేది కవిత కనర్హం అని, ఆయన ఎక్కడ కనిపించినా, ఏది కనిపించినా దాంట్లో నుంచి అది కవిత్వ రూపంలో రాసుకోవడం అనేది ఒక హ్యాబిచ్యుయేట్ అయిపోయింది ఆయనకి. సో అది గొప్ప టాలెంట్ సార్ అది. రామ్ గారు రియలీ గ్రేట్ అది. అంటే నాకు కూడా అనిపించింది, అట్లా ఎంతమంది రాయొచ్చు. ఇప్పుడు నేను బడిలోకి వెళ్ళినా, బడిలో పిల్లలతో రోజుకు ఒక అనుభవం ఉంటుంది. దాన్ని అంతా గ్రంథస్థం చేస్తే ఎంత మంచిగా, ఇప్పుడు అది ఆ ఫీల్ అన్నమాట. ఆ ఫీల్ రాసుకోవడం అనేది అది చాలా గ్రేట్. అంటే మీరు ప్రతిదాన్ని కూడా, అంటే ఎంత ఇంటలెక్చువల్ అనిపిస్తుంది నాకు. అలాగే మీ ప్రతి మాటలో కూడా చాలా డెప్త్ ఉంటుంది. దాన్ని అది చూసే విధానం కానీ, దాన్ని మీరు ఫీల్ అయ్యే విధానం కానీ, ఇవన్నీ కూడా ఒక చాలా ఫిలసాఫికల్ దీంతో రాస్తారు ఆ కవిత్వం. కవిత్వం అంటే ఏదో అలా రాసేయడం కాకుండా, దానికి అంత స్ట్రాంగ్ వెయిట్ ఉన్న వర్డ్స్ తో ఉంటాయి అవి. అది మన కళ్ళ ముందు కనబడుతుంటాయి. అక్కడ సటారిక్ కూడా ఉంటుంది చాలా. అంటే నేను నాకు పంపించింది సార్ ఒక 5వ 6వ పంపారు. నాకు ఈ మధ్య పరిచయం అయ్యారు రామ్ గారు. కానీ గ్రేట్ పోయిట్ అండి మీరు. మంచిగా మంచి రైటరు. మీ స్ఫూర్తితోనే ఇంకా చాలా మంది రైటర్స్ కూడా బయలుదేరతారని అనుకుంటున్నాను, రాస్తారని. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ. గురుమూర్తి గారు, థ్యాంక్ యూ. ఉషా గారు. సార్ నేనైతే వినడం వరకే సార్, ఇంకా నేర్చుకుంటున్నాను. వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, మంచి విషయాన్ని విన్నాను, మీతో కలిసాను. థ్యాంక్ యూ సార్. సార్ గురుమూర్తి గురుమూర్తి గారు. సార్, మైసెల్ఫ్ చెప్పండి. సార్. నమస్కారం సార్ అందరికి. ఈ రోజు ఆ, నాకు బాగా స్పందన కలిగించినటువంటి విషయము కవిత్వం. అలాంటి కవిత్వము నడకదారిలో రాస్తున్నటువంటి శ్రీ రామకిషోర్ గారికి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా వారిని పరిచయం చేసిన వారికి అభినందనలు. మోహన్ వల్లి గారు కానీ, అరుణ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ నిజంగా వారిని పరిచయం చేయడంలో వారు సక్సెస్ అయినారు. చాలా బాగా చెప్పారు. అంత డెప్త్ గానే చెప్పారు. చాలా వరకు అర్థం అంటే వారి అనుభూతులను బట్టి అర్థమవుతోంది, అంత డెప్త్ గా చెప్పారు. ఇక కవిత్వం యొక్క డెప్త్ చూస్తే అసలు అమోఘం సార్. సామాన్యంగా ఏంటంటే వర్డ్స్ ఇన్ గుడ్ ఆర్డర్ ఈజ్ పోయిటరీ అంటారు, బట్ వర్డ్స్ ఇన్ బెస్ట్ ఆర్డర్ ఈజ్ పోయిటరీ అని చెప్పొచ్చు రామకిషోర్ గారి కవిత్వం చూసిన తర్వాత. వీటన్నిటి కూడా ఇది మేము ఇంతకుముందు నేను అనుకునేది ఏంటంటే, కవిత్వం రాయడం అంటే చాలా సంఘటనలు జరిగిన వాటి అన్నిటిని కూడా గుర్తు పెట్టుకుని ఎక్కడో పాయింట్స్ నోట్ చేసుకుని అవసరమైనప్పుడు వాటిని తీసుకుని అప్పుడు గతంలోకి వెళ్ళి ముందుకెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ లో చూసి మనం రాస్తే కవిత్వం అని అనుకునే పద్ధతిలో రాస్తూ పోయిన నేను కొంచెం ప్రయత్నం చేసినాను. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, స్పందనను అప్పటికప్పుడే పట్టుకోవాలి, దాన్ని అప్పటికప్పుడే దాన్ని కవిత్వీకరించాలి లేదా అక్షరబద్ధం చేయాలనేటువంటి ఒక నూతనమైన ఒరటిని మాకు అందించారు రామకిషోర్ గారు. రామకిషోర్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆ విషయం మనకు తెలుసు. ఇది నేను దాదాపు 3వసారి వారిని వింటున్నాను నేను వారి గురించి. సో అయితే వారి యొక్క రాస్తున్నటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో, స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి జేమ్స్ జాయిస్ గురించి చెప్పారు రవికుమార్ గారు. మరి ఇది చాలా, ఇది కవిత్వం ఒక తీరని దాహం అని శ్రీశ్రీ అన్నటువంటి దాన్ని ఇవాళ నిజం చేస్తున్నారు రామకిషోర్ గారు. దీన్ని మాకు తెలియట్లేదు సార్, ఇప్పుడు మాకు ఈ విషయమే తెలియదు కనీసం. కాబట్టి వారి యొక్క నడకదారులు అనేటువంటి పుస్తకం కానీ, లేక రోజు రాస్తున్నటువంటి విషయం కానీ అప్పుడప్పుడు వారు వాట్సాప్ లో పెట్టినట్టయితే గ్రూప్ లో కానీ పెట్టండి, లేకుంటే నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ సార్ దగ్గర ఉన్నది, రవికుమార్ గారి దగ్గర. రవికుమార్ గారు దీనికి సమన్వయం చేసి మాకు ఆ నడకదారిలో పంపించాలని, నడకదారిలో మేము కూడా పాల్గొనేలాగా చూసడానికి, అనుభూతి చెందడానికి పాల్గొనేలాగా మీరు చేయాలని చెప్పి నేను ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. మరియు ఇంకొక విషయం సార్, ఇది వారు భావుకతను నిజంతోని, తమలో ఉన్న భావుకతను నిజంగా చూస్తున్నటువంటి దృశ్యమాన వస్తువులని తనకు ఊహ జనితంగా రాస్తూ పోవడం, అందులో మళ్ళీ క్రిటిసిజం, అందులో మళ్ళా అనేక రకాలైనటువంటి అలంకారం దృష్టి కానీ, లేకుంటే పోల్చే దృష్టి కానీ, అనేక అంశాలను కూడా జోడించడం ఏదైతుందో, ఇది చాలా ప్రజ్ఞ కలిగినటువంటి కవిత్వం రాస్తున్నారు. వారికి అభినందనలు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రంగారావు గారు, కాసర రంగారావు గారు. సార్, మన సిఎస్డిలో కానీ స్ప్రెడింగ్ లైట్లో కానీ మన రామ్ గారు చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. అయితే వాళ్ళు మాట్లాడినప్పుడు చాలాసార్లు నేను ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతున్నాను, ఎట్లా నాకు తెలుగు రావడం, ఎట్లా రావాలి అనే దాంతో చాలా మదనపడి ఈ తెలుగు అలవాటు కోసమే ఇది రాశారు, ఒక రకంగా నాకు అనిపించింది. అయితే ఈ రాసే క్రమం లోపల దృశ్యాన్ని అదృశ్యాన్ని మేళవించారు. దృశ్యము తనలోని భావాలు, అదృశ్య భావాలు అంటే ఇంతకుముందు ఇంకిపోయిన భావాలు. అంటే రవికుమార్ గారు చెప్పినట్లు లోపలది సుళ్ళు తిరిగి ఒక మంచి ఫామ్ తీసుకొని, ఒక మంచి రూపం తీసుకొని బయటికి రావాలని చెప్పినట్లుగా అది అంత రాయగలిగారు వాళ్ళు. అందుకనే చాలామంది దానికి అనుభూతి చెందారు. అయ్యో మా భావాలే కదా, మేము ఎందుకు రాయలేకపోతున్నాం, ఈ రామకిషోర్ గారు ఎలా రాయగలిగారు అని అందరూ కొంచెం అనుకునే స్థాయికి చేర్చారు ఆయన రచనా వ్యాసంగాన్ని. చాలా బాగుంది, ఆయనకు అభినందనలు. అవకాశం ఇచ్చి నిర్వహించిన రవికుమార్ గారికి కూడా అభినందనలు, ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. ప్రకాష్,
ప్రకాష్. యా లైవ్లీ రామ్, బాగుంది, నైస్, అంతకు మించి ఏం లేదు. ఓకే. రేవతి గారు. నమస్కారం అండి అందరికి. నమస్తే. సో ఐ హ్యావ్ రామ్ తోటి నాకు చాలా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంది. నాకు తెలుసు నేను చదవను, రాయను, ఏమి చేయను, బట్ ఐ అప్రిషియేట్ హిస్ ప్యాషన్ ఫర్ రైటింగ్ అండ్ he does it very happily. I mean, he does with so much of interest and heartily ఇది పెట్టి ఆయన రాస్తారు. I try to read, most of the time I try to read, కానీ కొంచెం కొంచెం నాకు ఏంటంటే అర్థం కాదు అనమాట, బికాస్ ఐ డోంట్ రీడ్ సో మచ్. కొన్ని నాకు అర్థం వెరీ గుడ్. రామ్, ప్లీజ్ కంటిన్యూ విత్ దిస్. థ్యాంక్ యూ. సరోజిని దేవి గారు. సరోజిని దేవి గారు. నమస్కారం సార్. నేను అసలు పెద్ద వక్తను కాదు. నేను ఒక సత్సంగం అంటారు, కథకుల సత్సంగం, రచయితల సత్సంగం అన్నిట్లో చేరినట్టు అనిపిస్తుంది నాకు. వినడం వరకే చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీరు నేర్చుకుంటున్నా ఇప్పుడే అసలు ఎట్లా ఉంటుంది అనేది. ఇది ఫీల్డ్ నాకు అసలు టచ్లో లేను నేను ఎప్పుడు కూడా, కవితలు కానీ రచనలు కానీ అట్లాంటివి ఇప్పుడు చూస్తూ వింటూ నేర్చుకుంటున్నాను. చాలా బాగుందండి, క్లాస్ కూడా చాలా బాగా అయింది, సంతోషంగా ఉంది నాకు. కస్తూరి గారు. కస్తూరి గారు. హలో అండి, అందరికీ నమస్కారం అండి. నడకదారిలో గూర్చి నేను మొదటిసారి విన్నానండి. ఇది సాహిత్యంలో నూతన ప్రక్రియలా ఉంది, చాలా చాలా అద్భుతంగా ఉంది. రవిగాంచనిచో కవిగాంచని అన్నట్లు వారి లోకావలోకనం చాలా అద్భుతంగా ఉందండి. వారి కవి హృదయం, వారి హృదయ స్పందన చాలా అద్భుతంగా వారి ఈ నడకదారిలో ఏమంటారు వర్ణించారు, వర్ణించారు, విశ్లేషించారు. వాట్ నాట్, అసలు మాటలు వర్ణించలేమన్నమాట. అంతా చాలా చాలా బాగుందండి. రామ్ గారు, మీ కవితా హృదయ స్పందన చాలా అద్భుతం అండి. ఈరోజు కనుక నేను రాకపోతే చాలా మిస్ అయిపోయేదాన్నండి, అంత అద్భుతంగా ఉంది. రామ్ గారు, మీకు శుభాభినందనలు, శుభాశిస్సులు. ఇంకా అనేకమైనటువంటి రచనలు చేయాలని కోరుకుంటున్నాను. నాకు కూడా కాస్త వాట్సాప్ లో పెట్టండి, వింటాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. రామ్ గారు, మీకు కూడాను ఇంత చక్కటి అవకాశాన్ని మా అందరికి కల్పించినందుకు థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. చిన్న మాట సార్, ఈ నడకదారిలో అనేది అసలు నేను చూడలేదు, వినలేదు. ఏ గ్రూప్ లో పెడతారా ఎప్పుడైనా? నేను అసలు చదవలేదు. రామ్ గారు తనకున్న కాంటాక్ట్ లో అందరికి వాట్సాప్ లో పంపిస్తారండి ఉదయాన్నే. మీ అందరి నెంబర్లు సరోజిని గారు నేను పంపిస్తానండి, మీకు పంపిస్తాను. నేను కూడా వీలైన నెంబర్లు షేర్ చేస్తాను రామ్ తో. చేయండి. ఓకే అమ్మా. ఈ గ్రూప్ లో షేర్ చేస్తే ఏమైనా ఎవరు పెట్టినా కూడా నేను చూసేటట్టుగా. అలాగేనమ్మా, అలాగే. నరేష్ గారు, నరేష్ బాబు గారు. నమస్తే అండి. ఇది చదవని పుస్తకమో మెసేజో మరి తెలియదు, కానీ ఇది చదవని విషయం గురించి అభిప్రాయం చెప్పడం అంత భావ్యంగా ఉండదు. కానీ ఇప్పుడు కొన్ని విషయాలు దాని గురించి విన్నాం కాబట్టి ఆ విన్న అభిప్రాయాలని ఆధారంగా చేసుకుని 2-3 విషయాలు చెబుతాను. లక్ష్మీ నాగేశ్వరి గారు చెప్పినట్టుగా ఇది మ్యూజింగ్స్ అనే ప్రక్రియకి దగ్గరగా ఉన్నట్టుగా అనిపించింది. తర్వాత అపీలింగ్ గా ఉండడానికి కారణం ఏంటంటే బాగా ఒక డీపర్ స్టేజ్లోకి వెళ్ళిపోయి బయటకు వచ్చిన రైటింగ్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఆ రకంగా ఆయన అంత గాఢంగా రాశారు కాబట్టి అది బాగా అందరికీ నచ్చినట్టుగా అనిపిస్తోంది. తెలుగులో డీకన్స్ట్రక్షన్ అనే ఒకటి ఉంది, అది వేగుండ మోహన్ ప్రసాద్ మొదలైన వాళ్ళు రాశారు. ఇప్పుడు సారు చెప్పినటువంటి కవిత్వాన్ని మెన్షన్ చేసిన వాళ్ళు 2-3 విన్నప్పుడు ఆ స్టైల్లో ఇది ఉందేమో అని అనిపించింది. తర్వాత వినోబా భావే గారు డీకన్స్ట్రక్షన్ మీరు చెప్పేది తెలుగులో కూడా వినిర్మాణవాదం అంటే దాని తెలుగులో డెరిడాస్ డీకన్స్ట్రక్షన్ కాన్సెప్టా? అవును సార్, అవును సార్. ఆ నడకని ప్రేరణగా తీసుకొని చేసిన వాళ్ళు వినోబా భావే దగ్గర నుంచి చాలా మంది ఉన్నారు. వీరు కూడా దీన్ని నడకలో భాగంగా ఇది జరుగుతోంది. ఆధ్యాత్మికంగా కూడా సంచార సమాధి అంటారు.
నడిచేటప్పుడు సమాధి స్థితిలోకి వెళ్ళటం అనేది ఒక సిద్ధాంతం ఉంది. కాబట్టి నడక చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటుంది. ఏమైనా వీరికి అభినందనలు తెలియజేస్తూ అందరిలాగానే సాఫ్ట్ కాపీ షేర్ చేయమని కోరుతున్నా. నమస్తే. తిరుమల శెట్టి నాగేశ్వర్ గారు. హలోనండి, వినపడుతుందా అండి? వినపడుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ప్రియమైన సబ్జెక్ట్. రాము గారికిను తజ్మా భక్తులకిను నమస్కారాలు. ఫ్యాంటాస్టిక్ ప్రెజెంటేషన్, థాట్ ప్రొవోకింగ్. అండ్ ఒకటేంటి, మందితో ఉండే కంటే ఒంటరిగా నడుస్తూ ఉంటే మన మనసు, మనిషి, ప్రపంచం మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ పులకించుతూ ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివి అభిరుచి నాకు బాగా ఉంది. ఊళ్ళల్లో చిలువూరు, తుమ్మపూడి, సంజయ్ దేవ్ గారి ప్రభావం, చలం గారి మ్యూజిక్స్, ఈ అలవాట్లతో నడకలో నేను ఇండియా వచ్చినప్పుడు ఒక కుక్క పిల్ల కనపడితే దాన్ని అబ్జర్వ్ చేస్తా ఏమవుతా ఉండొచ్చు అని కన్వర్జేషన్ స్టైల్గా కూడా ఒకటే పువ్వు ఉండి పచ్చక దాంతో కాసేపు కూర్చొని మాట్లాడదామా అన్నంత. ఏంటంటే ఇట్ ఆల్ కమ్స్ బ్యాక్ టు యువర్ యాటిట్యూడ్, యువర్ అప్రిషియేషన్ అండ్ యువర్ ఇంట్రెస్ట్ బట్టే అని అనిపిస్తుంది నాకు. అలాగే మొరంపూడి నడుచుకుంటా పోతుంటే పొంగరి జగ్గయ్య గారి ఇల్లు కనిపించింది. ఆ తలుపు వెనకాల ఏముందో, ఆయన బ్రహ్మాండమైన లైబ్రరీ, ఆయన అక్కడే ఉన్నాడా, చూస్తే బాగుండు. ఇట్లాంటి అంటే పదే పదే అనేక రకాలైన నా అనుభవాలను కూడా తెచ్చుకున్నాను. అప్పుడప్పుడు మీరెవరు వ్యక్తపరిచినట్టుగా ప్రతి వాళ్ళు కవి సామ్రాట్ అక్కర్లేదు. మనకి నచ్చిన రీతిలో మన లెవెల్కి సంబంధించిన విధంగా ఎవరికి వాళ్ళు రాసుకున్నా కూడా బాగానే ఉంటుంది. బట్ ఇన్ ఎనీ కేస్ ఇట్స్ ఎక్సలెంట్. అలాగే నాకు ఒక అలవాటు ఉండేది, కాగితం పెన్ను జేబులో పెట్టుకొని నడవటం, ఐడియా వచ్చినప్పుడు రాసుకోవటం. అంటే ఇప్పట్లో సెల్ ఫోన్లో ఎక్కించుకుంటున్నాను. ఎనీవే, బ్రహ్మాండమైన టాపిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డాక్టర్ కేవీఎస్ గారు, సార్ మిమ్మల్ని నమస్కారం. 3-4 సెషన్స్ గా మిస్ అవుతున్నాం. మిమ్మల్ని 3-4 సెషన్స్ గా మిస్ అవుతున్నాం. అబ్బాయి నేను అటెండ్ అవుతున్నా సార్. మధ్య మధ్య నాకు ఈ ఆన్లైన్ క్లాస్ లో ఒకసారి అటెండ్ అయ్యి మళ్ళీ ఇటు రావడం అలాగవుతుంది. అటెండ్ అవుతున్నాను. ఈవేళ నేను పూర్తి శ్రోతనే. సార్ సార్ ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రసూన. నమస్తే సార్. నేను రామ్ సార్ అప్పుడప్పుడు రోజు చదవలేకపోయినా అప్పుడప్పుడు చదువుతుంటాను. ఆ తాళం వేసిన ఇల్లు అది చదివాను. నాన్న గురించి చదువుతూ ఉంటే నాకు అసలు ఆ రోజు ఆ రోజు కామెంట్ కూడా పెట్టాను నేను సార్కు. అసలు చాలా అసలు అనుబంధం అది నేను అసలు మాటల్లో చెప్పలేను. అదే మనం చూసింది అక్షర రూపంలో పెట్టడం కూడా చాలా అదొక మంచి మెమరీగా అనిపిస్తుంది. చాలా బాగుంటున్నాయి. ఇంకొకటి ఏమిటంటే పాటలు పంపించేటప్పుడు ఒకరోజు పొద్దున్నే రామ్ సార్ది ఓపెన్ చేశాను. పంపించగానే కృష్ణ ముకుంద మురారి అని అది తమిళ్ అదే పాండురంగ మహత్యం పాట విన్నాను. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు మంచి ఇవి పంపించారు సార్ అని అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగుంది మీ రచనలు. సో దాదాపు అందరి రెస్పాన్సెస్ తీసుకున్నామండి. సో ఫైనల్ గా రామ్ అండ్ మీరు సమ్అప్ చేస్తే వీ హ్యావ్ అనదర్ 6 minutes టైం. అంటే అప్పటికి మనం 10 minutes క్రాస్ చేస్తాము. మీరు వీలైనంత షార్ట్ గా మీ రెస్పాన్స్ ఇస్తే. రామ్, వెల్కమ్. రామ్.
Yeah. Thanks for everybody sharing their thoughts, especially ఇలా సమ్అప్ చేసే మొమెంట్లో నేను చెప్పదలుచుకున్నవి వన్ walk has been a big catalyst in my life, in the way in which I manage my life, in the way in which I drive my life. ఈ ముఖ్యంగా as I said, to bring back my focus, walk has been playing a very important role, and అలా అలా చేస్తున్న ఒక యాక్టివిటీ కింద కాకుండా దట్ హెస్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అండ్ యాజ్ ఐ కీప్ డూయింగ్ దాట్, నా ఫోకస్ కూడా ఒక క్వశ్చన్ ఉండేది. సో the way in which I look at things, the way in which I feel somebody, what they are doing అన్న కొన్ని థాట్స్ ఇక్కడ నాకు ఉన్న పరిచయాలు, అంటే నాకు తెలిసిన చుట్టుపక్కల పరిచయాలు, వాకింగ్ లో ఉన్నప్పుడు పరిచయాలు, వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో పంచుకుంటున్నవి వాజ్ బికమింగ్ ఎ వెరీ ఎనర్జెటిక్ థాట్ కింద నాకు తోచడంతో ఇలా అక్షరబద్ధీకరణ చేయడం జరిగింది. అండ్ సో ఇక్కడ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఏంటి అంటే, ఎనీథింగ్ ఎదర్ ఇట్ ఈస్ అ పర్సనల్ థింగ్ ఆర్ అ ప్రొఫెషనల్ థింగ్, ఐ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ డాక్యుమెంటింగ్ దమ్. అంటే కనీసం ఒక 2-3 లైన్లు అన్న దాన్ని రాసి పెట్టుకోవటం అన్నది ఒక ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ అదొక చిన్న ప్రాక్టీస్ ఉంది. సో ఇవన్నీ రాసుకుంటూ పెట్టుకున్నవన్నీ ఇప్పుడు ఏవి నా దగ్గర లేవు. సో వాట్ ఐ డూ ఈస్ దట్ జస్ట్ రికలెక్ట్ దెమ్, గుర్తున్న వాటిని తిరిగి రీప్రొడ్యూస్ చేసే పనులు చేస్తున్నాను. సో ఇట్స్ a son's daily conversation with a father is what I fundamentally can say, because I cannot call my dad now. సో ఆ ప్రాసెస్లో ఇది రాస్తూ ఇంతమంది చెప్తూ ఉంటే he definitely could have heard that అన్నది ఒక ఐడియా నాకు ఎప్పుడు ఉంటుంది. సో I probably think that I've accomplished that అన్న ఒక థాట్ always fulfills me a lot. లాస్ట్ ఒక డాక్యుమెంటెడ్ వర్క్ అంటే గుడ్ బ్యాడ్ అగ్లీ, అది దీంట్లో ఇంతకుముందు సజెస్ట్ చేస్తున్నప్పుడు I was till my father passed away, anything I write was always in English or probably in Tamil or in Hindi, but never in Telugu. Never in Telugu అంటే very minimal అంతగా ఉండదు. But with passing away of my father, I really don't know. On the day he passed away, అన్ని రిచువల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత I couldn't go back to sleep because the last night this guy called me and I couldn't answer that call. So that kept me awake, and ఏమైందో తెలియదు, I wrote and tribute how I felt, the context of those rituals జరుగుతున్న సమయంలో how I was actually feeling అని. నేను ఎలా రాద్దామని ఏం మొదలెట్టలేదు, అలా మొదలెట్టడమే దట్ కేమ్ ఇన్ తెలుగు. అంటే అది అది అత్యవసరమైనప్పుడు మనలో మాతృభాష ఎట్లా మాట్లాడుతుందో అని చెప్పే ప్రయత్నం చెప్తారు కదా, అలా ఐ జస్ట్ టుక్ ది పాత్ ఆఫ్ తెలుగు. అండ్ ఆ తర్వాత నుంచి ఏది రాస్తున్నా కానీ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఎ న్యూ రికగ్నిషన్ దట్ అరే నువ్వు తెలుగు బాగా రాస్తావా అన్న ఒక థాట్ వచ్చింది అందరికి. People started appreciating, but I felt that I'm so good at Telugu rather than in English. అన్న రియలైజేషన్ కూడా ఈ హెల్ప్ చేయటము. As I said, my interest is always in documenting, capturing the various thoughts I go through, various people I come across, their behaviors, their psyche. ఇవి ఆలోచించుకొని దానికి కూడా నాకు ఒక మెటీరియల్ లాగా తయారవటం. And that's how I all did this. And this is what Nadakadarla is all about. And I call it in English, my walkways ribblings. Thank you for giving such opportunity. I keep. 1 second, రామ్. ఇప్పుడు మీరు
ఒక వేరే గ్రూప్ అన్న ఫామ్ చేసి నెంబర్లన్నీ యాడ్ చేసుకోవాలి, లేకపోతే ఇండివిజువల్ గానే అందరికి పంపించాలి. నౌ యువర్ ఫ్యాన్ నెంబర్ ఇంక్రీజ్డ్ అండ్ ఆల్సో యూ హావ్ టు పబ్లిష్ దిస్. యా తప్పకుండా అండి. సో విల్ డూ దట్. సో ఇంతవరకు చేస్తున్న కొన్ని యాక్టివిటీస్ అన్ని ఇది చేస్తాను. యాక్చువల్గా ఇది నేను ఈ బుక్ కింద తీసుకొద్దామని అనుకున్నాను, ఎందుకంటే దాంట్లో వీడియోస్ కూడా ప్లేస్ చేయొచ్చు. ఎందుకంటే నడకదారి ఎంటైర్ కంటెంట్ తో పాటు నేను ఇచ్చిన వీడియో క్లిప్స్ ఉంటాయి, 5 seconds 10 seconds వీడియో క్లిప్స్, అవన్నీ కూడా ఈ బుక్ లో పెట్టే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రాబ్లీ ఐ డూ దట్ అండ్ వన్ టైమ్ మీ అందరి సమక్షంలోనే విల్ లాంచ్ దట్ ప్రాబబ్లీ. థ్యాంక్ యూ. అరుణ గారు, మోహన్వల్లి గారు, రాజేంద్ర ప్రసాద్, థ్యాంక్స్ అలాట్. ఇలా ఒక చిన్న ఇన్విటేషన్ తీసుకొని ఇలా వచ్చి మీ థాట్స్ ని ఇక్కడ షేర్ చేసి, అండ్ ఇక్కడ ఇంతవరకు తెలియని వాళ్ళకు కూడా ఇది తెలిసేలాగా అర్థమయ్యేలాగా చెప్పి మీ అందరికి ఇట్స్ ఫ్యాబులస్. ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే అది నడక ఒక యాజ్ ఐ సెడ్ ఇట్స్ ఎ catalyst. సో దట్ హాస్ బ్రాట్ మీ ఈ ఈవినింగ్ అనే నేను అనుకుంటున్నాను. ఇట్ హాస్ హెల్ప్ మీ టు సీ వాట్ ఐ క్యాన్ డూ. ఇక్కడ వచ్చిన థాట్స్, ఇక్కడ వచ్చిన విషయస్ అన్ని స్వీకరిస్తూ ఐ విల్ ట్రై టు బ్రింగ్ దట్ యాజ్ అ బుక్ ప్రాబబ్లీ. థ్యాంక్ యూ. So thank you all once again, Ram and his friends. Thank you all, and thank all the participants who made this evening wonderful. Sir, చెప్పండి సార్. ఇప్పుడు ఈ నడకదారిలో ఒక వాట్సాప్ గ్రూప్ చేస్తే అందులో ప్రతి వాళ్ళు తమ స్పందనలు చెప్పే అవకాశం ఉంటుందేమో అని అభిప్రాయపడుతున్నారు. చెప్పారు కదా, రామ్ గారు చేసుకునే వ్యవహారము అదే వారిని అడుగుతున్నాం సార్. రామ్ గారు చేస్తారు. సిఎస్డి లో ప్రత్యేకంగా అట్లా ఏం షేర్ చేయము, దట్ విల్ బి అన్నెసరీ బర్డెనింగ్ అదర్ పీపుల్. మీ ఇష్టం సార్. అదే నేను రామ్ గారు ఈజ్ అట్ లిబర్టీ. నా దగ్గర ఉన్న నెంబర్ అన్ని రామ్ గారికి ఇస్తాను. హీ కెన్ మేక్ ఎ గ్రూప్ అండ్ సెండ్. అట్లే వారి నెంబర్ కూడా మాకు ఒకసారి షేర్ చేయండి. తప్పనిసరిగా ఇస్తాను. ఓకే అండి. So thank you very much, Ram, once again, and it's 9:42. We'll end the session for today, and we'll meet again next Friday. Thank you all.